జన విజ్ఞాన వేదికలో చేరడానికి కులము, మతము, ప్రాంతము అసలు క్రైటీరియానే కాదు. అది లెక్కే తీసుకోం మేము. అసలు వాటి గురించి మేము మాట్లాడడం కూడా. నువ్వు ఏ దేవుణ్ణి పూజించుకుంటావు, అసలు ఎవరిని పూజించవా, ఇవి రెండు కూడా ఇష్యూస్ కాదు. ప్రజలందరికీ సామాన్యంగా అంటే కామన్గా ఉన్న సమస్యల మీదనే మనం కదలాలి. దేవుడు ఉన్నాడనేటోడికి లేడనేవాడికి ఇద్దరికీ కూడా కామన్ సమస్యలు ఉన్నాయి. విద్యారంగ సమస్యలు, ఆరోగ్య రంగ సమస్యలు, మహిళలకు ఉండే సమస్యలు, పర్యావరణ సమస్యలు, ప్రజాస్వామ్యం గురించిన సమస్యలు, ఈ పరిపాలన ఎలా ఉందనే సమస్యలు, ఇవి అందరికీ సమానం. దేవుడు ఉన్నాడనేటోడికి ఒక రకంగా లేవు, లేడనేటోడికి ఇంకో రకంగా లేవు. కాబట్టి అసలు ఆ సమస్య ఈరోజు జనం సమస్య కాదు, అది మీ భావజాలానికి సంబంధించిన సమస్య. నువ్వు ఉన్నాడనుకో, లేడనుకుంటే మానే, అది నీ ఇష్టం. అందుకనే జన విజ్ఞాన వేదికలో అన్ని కులాలోళ్ళు, మతాలోళ్ళు, ప్రాంతాలోళ్ళు, దేవుణ్ణి పూజించేటోళ్ళు, వద్దనుకునేటోళ్ళు అందరూ ఉంటారు. ఇక్కడ ఇవేవి మాట్లాడకూడదు. మా కండిషన్ అది. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు, అవి నీ సొంత వ్యవహారం. ఇప్పుడు వినాయకుడిని పెడతారు, పెట్టేవాడు పెట్టుకుంటాడు, మానేవాడు మానుకుంటాడు, అది వాళ్ళ ఇష్టం. మరి నువ్వు వినాయకుడు పెడితే నువ్వు వచ్చి పూజ చేస్తావు అన్నారు అనుకో, నాకు అది సబ్జెక్టే కాదు. వినాయకుడు విఘ్నాలకు నాయకుడు, అందరి సమస్యలు ఆయన పరిష్కరించాలా, ఆయన సమస్యను నేను పరిష్కరించేది ఏంటి? నా పాయింట్ అది. వినాయకుడు అంటే విఘ్నాలకు నాయకుడు, విఘ్నాలు రాకుండా చూసుకునేట్టుడు, నష్టం జరగకుండా చూసేట్టుడు. ఆయనకి మనం సేవ చేయాల్సిన పని ఉందా? అసలు నువ్వు మానవ మాత్రుడు, నీకు అంతలో శక్తి ఉందా? ఆయనకి సేవ చేసేంత శక్తి, భగవంతుడికి సేవ చేసేంత శక్తి మనిషికి ఉందా? ఈ క్వశ్చన్ వస్తుంది వెంటనే. అందువల్ల అది నీ సొంత ఇష్టం, చేస్తే చేసుకో, మంచి మాట. అసలు ఆ విషయాల్లో తగాదా పడటానికి మేము సిద్ధంగా లేము. విషయాల్లో మేము కీలకంగా తీసుకుంటాం. భారత రాజ్యాంగమే ఈ దేశానికి ధర్మ గ్రంథం, ధర్మశాస్త్రం. ఏ మత గ్రంథము కూడా మాకు ధర్మశాస్త్రం కాదు. అది ఖురాన్ ముస్లింలకి, భగవద్గీత హిందువులకి, బైబిల్ క్రిస్టియన్లకి మత గ్రంథం కావచ్చు కాక, మనందరికీ కూడా మత గ్రంథంగా ఉండాల్సినటువంటిది భారత రాజ్యాంగం తప్ప ఇంకోటి కాదు. మనల్ని కదలడానికి నడిపించాల్సినటువంటి దృష్టి సైన్స్ దృష్టి. అందుకే సరిగా ఆలోచించటం ఎలా. జనం అంటే ఎవరు? అందరూ జనమే కదా అనిపిస్తుంది. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కనీసం 2 రకాల జనం నీకు కనపడతారు. డబ్బులు ఉన్నాడు, లేనోడు, తెలివి ఉన్నాడు, లేనోడు, సంపద ఉన్నాడు, లేనోడు, కనీసం 2 రకాలు మినిమం కనపడతారు. విషయాలు తెలిసినోడు, తెలియనోడు, నష్టం జరుగుతూ ఉన్నా భరిస్తున్నాడు, నష్టం చేస్తున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. పొగ తాగడం ఆరోగ్య సమస్యలు వస్తాయి, సాగు కూడా వస్తుంది, క్యాన్సర్లు వస్తాయి, తెలుసు మనకి. పొగ తాగి డబ్బులు పోగొట్టుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని, రోగాలు తెచ్చుకునే మనుషులు ఉన్నారు. ఈ పొగ తాగడానికి మూలమైన సిగరెట్లు, బీడీలు, చుట్టలు తయారు చేసేటోళ్ళు ఉన్నారు. ఈ ఇద్దరు జనం ఒకటి కాదని మా అభిప్రాయం. ఇద్దరు ఒకేసారి బాగుపడాలంటే కుదరదని మా అభిప్రాయం. పొగ తాగేటోళ్ళు బాగుపడాలి అంటే వీడు ముందు మానేయాలి. వీడు మానేస్తే తయారు చేసేటోడికి నష్టం వస్తుంది. సిగరెట్లు, బీడీలు, చుట్టలు తయారు చేసేటోడు బాగుపడాలి అంటే జనం పొగ తాగాలి, వాడికి లాభం వస్తే నష్టపోతాడు. ఇద్దరు ఒకేసారి బాగుపడాలని మీరు కోరుకుంటే జరగని పని. కాబట్టి ఆడో ఈడో ఒకడు బాగుపడాలని మీరు కోరుకోవాలి. మీరు ఎవరి పక్క ఉంటారో తేల్చుకోవాల్సిన సమస్య వస్తుంది. సర్వే జనో సుఖినో భవంతు సూత్రానికి సరిపోద్ది, కానీ పరస్పర విరుద్ధమైనటువంటి ప్రయోజనాలు కలిగినటువంటి వాళ్ళు ఒక దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు ఒకేసారి బాగుపడటం కుదరదు. ఎవడో ఒకటి పక్కన ఉండాలన్నప్పుడు నువ్వు ఎవడి పక్క ఉండాలి నువ్వు తెలుసుకోవాలి.
రోగాలు తెచ్చుకొని నష్టం జరుగుతుంది, వాళ్ళు పక్క ఉండాలని మేము తెలుసుకున్నాం. రోగాలు తెచ్చిపెట్టేటోడు సిగరెట్లు తయారు చేయకపోతే ఇంకొకటి తయారు చేసుకొని బతకొచ్చాడు, వీడు తాగితే నష్టపోతాడు. అక్కడ ఉండాలా, అదే కరెక్ట్ అని మేము నమ్ముతున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే సూత్రం పనిచేస్తుంది. మనకి నష్టం చేసేటోడు, ఎక్కువ జనానికి నష్టం చేసేటోడు పక్కన మనం ఉండకూడదు. నష్టపోతున్న వాళ్ళకి నష్టం జరగకూడదని చెప్పే దగ్గరే మనం ఉండాలి. మేము చేసే పనులన్నీ ఈ సూత్రానికి బద్ధమై ఉంటాయి. రెండోది, వేదిక అంటే ఏంటి? ఒక్క మనిషి తన సమస్య అయితే పరిష్కరించుకోగలడేమో కష్టపడితే. నీకు తలకాయ నొప్పి వస్తే మాత్ర వేసుకుంటావు, నీకు చెవులో నొప్పి వస్తే నీళ్ళు పోసి చూస్తావు, నూనె పోసి చూస్తావు, లేదంటే కోడికి పెట్టి గెలుగుతావు. నీకు అది సాధ్యం కాదనుకు, బాగు కాలేదనుకు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతావు. సమస్య వచ్చిన వాడు పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. తనకు అలివిగా ఉందని అర్థమైతే ఎవరి దగ్గర పరిష్కారం దొరుకుతుందో అక్కడికి పోతాడు. ఇది ఎవడైనా చేసే పని, ఇది మానవ సహజమైన ప్రవర్తన. ఈరోజు సమాజంలో మనం అనుకుంటున్న సమస్యలు, మీరు ఇందాక బాగాలేదు అన్నారు. ఆ సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా ఒక్క వ్యక్తి పరిష్కరించుకోవడం సాధ్యమయ్యేవి కానే కాదు. అందుకనే ఫలాని సమస్యను ఎవరైతే భావిస్తారో అలా భావించేటోళ్ళందరూ గ్రూపుగా మారి ఆ సమస్య మీద పోరాడాలి. ఒక్కొక్కటి చేయలేడు కాబట్టి అలా గ్రూపుగా మారి కలిసి మనం సమస్యను పరిష్కరించుకుందాం అని తయారయ్యే గ్రూపు పేరే వేదిక. జన విజ్ఞాన వేదిక. కొన్ని సమస్యలను ఎత్తుక్కున్నాం, వీటిని పరిష్కరించుకోవాలనుకున్నాం. ఆ ఇష్టమైన వాళ్ళందరూ దగ్గరికి వస్తారు. ఇట్లా చాలా సంస్థలు ఉంటాయి జనానికి మేలు చేయాలనుకునేటోళ్ళు. వీళ్ళకి ఒకరికొకరికి మంచి శత్రుత్వమే ఉండదు. ఒక్కొక్కడు ఒక సమస్య ప్రధానం అనుకుంటాడో అందుకోసం సంఘం తయారు చేస్తాం. ఇవన్నీ కలిస్తేనే సమాజాన్ని మార్చగలవు. మేము దాన్ని నమ్ముతున్నాం. జనమందరూ మా ఇంటి రావాలని మేమేం కోరుకోవట్లా. నువ్వు ఏదైతే సమస్యగా గుర్తించావో ఆ సమస్య కోసం పనిచేసేటోళ్ళందరూ ఒక గ్రూప్గా పోరాడండి. ఒక్కడొక్కడు ఏం చేయలేడు కాబట్టి ఈ గ్రూపులన్నిటి మధ్య ఒక అవగాహన ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ ఉండాలని మేము అనుకుంటున్నాం. అందుకనే జన విజ్ఞాన వేదిక ఇట్లాంటి సంస్థల్ని కలపడానికే ప్రయత్నం చేస్తూ ఉంది. సంస్థలు కలిసి ఒక్క సంస్థగా మారమని మేము అడగడంలా. ఎవరి దుకాణం వాళ్ళు నడుపుకోండి, మీరు ముఖ్యమైన వాటిల్లో పనిచేయండి. అందరికీ కూడా బాధించే సమస్యలు కొన్ని ఉంటాయి, ఇక్కడ కలిసి పనిచేద్దాం అంటున్నాం. వేదిక పర్పస్ అది. సమాజం మారడానికి రెండు ప్రధానమైన దారులు ఉన్నాయనేది మా అవగాహనలో మాకు అర్థమైంది. ఒకటి భావజాల నిర్మాణం, రెండోది చట్ట నిర్మాణం. చట్టం చాలా పవర్ఫుల్లే. ఒక్కసారి చట్టంలో ఒక సంతకం పెట్టేస్తే ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు కొన్ని కోట్ల మందికి మేలు జరుగుతుంది. అంత శక్తివంతమైనది చట్టం. ఈ మధ్య పార్లమెంట్లో జరిగిన చట్టాలన్నీ కోట్లాది మంది మీద ప్రభావం తీసుకొచ్చే చట్టాలే. ఒక సంతకం పెడితే అయిపోయినాయి. అంత బలమున్న చట్టాలు కూడా కొన్ని చోట్ల పనిచేయకుండా ఉంటాయి. వరకట్న నిషేధ చట్టం ఉంది, కానీ వరకట్నం కూడా ఉంది. అవినీతి నిరోధ చట్టం ఉంది, అవినీతి కూడా ఉంది. చట్టం ఉంటే సమస్య పోవాలి కదా, ఇంకా సమస్య ఎందుకుందని క్వశ్చన్ మేము వేసుకుంటే, చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు, చట్టాన్ని పాటించకుండా ఉండేవాళ్ళు 100లో 13గా దాటితే ఇక ఈ చట్టం పనిచేయదు. చట్టం చేసేవాడు, అమలు చేసేవాడు, న్యాయం చెప్పేటోడు అందరూ వరకట్లు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, అంటే 100కి 95 నుంచి 99 మంది వరకట్నం తీసుకున్నాక ఈ చట్టం పనిచేయదు. 13 దాటితేనే పనిచేయదు, 95 దాటితే అసలు పనిచేస్తా. ఆ చట్టం పనిచేయకపోవడానికి కారణం అది. చట్టం ఉండొచ్చు, ఉల్లంఘించేటోళ్ళు ఉన్నారు, చట్టం పనిచేయదు. అప్పుడు మార్గం ఏంది సమాజానికంటే, వరకట్నం ఉండకూడదు, ఇది పోవాలి అని ఇంట్లో నేర్పాలి, స్కూల్లో నేర్పాలి, సమాజంలో నేర్పాలి, పత్రికల్లో నేర్పాలి, మీడియాలో నేర్పాలి. ప్రతి చోట ఆ భావజాలాన్ని ఎక్కిస్తేనే అది పోతుంది తప్ప, అదే చైతన్యం అంటే. ఆ చైతన్యాన్ని కలిగిస్తేనే పోతుంది తప్ప, చైతన్యం ఎవడికోడు కలిగించుకోవాలి ఫైనల్గా నాకు తెలుసు. కానీ ఎవడికోడు కలిగించుకోవాలంటే ముందు ఆ చైతన్యం ఎవడున్నాడో వాడు ముందు దాన్ని కలిగించాలి. ఒక్కడే ఉంటే ఆడు కలిగించుకోవాలా.
వందల మంది ఉన్న చోట ఎవడికి ముందు కలిగిందో రెండో వాడికి అందించాలి. అలా అందించినప్పుడు చట్టం ఫెయిల్ అయిన దగ్గర భావజాలం నిర్మిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. రెండోది, భావజాలం కూడా బలమైంది. మనం ఈరోజు మన ప్రవర్తన 199 భావజాలం వల్ల నిర్ణయించబడుతుంది. భావజాలం ఎంత బలమైందని చెప్పడానికి అక్కడ బ్రాహ్మణ్ అనే పదం వస్తుంది. దాన్ని మీరు కులం కింద చూడకండి. నేను బ్రాహ్మణ్ణి, నేను పొలాల్లో పంటలు పండించను, మా ఇంటికి బియ్యం వస్తాయి. నేనేం గేదెలు గాయను, మా ఇంటికి పాలు వస్తాయి. కూరగాయ పాదులేం పెట్టను నేను, మా ఇంటికి కూరగాయలు వస్తాయి. మీరంతా అనుకుంటారు ఈ వేపనోడు ఊరికి కూర్చొని తింటున్నాడని, కానీ నేను మీకంటే ఎక్కువ పని చేస్తున్నా. నేను భావజాలం నిర్మిస్తున్నా. నేను నిర్మించిన భావజాలమే ఈ రోజుకి కూడా రాజ్యం వెళ్తా ఉంది. మా పూర్వీకులు తయారు చేసినటువంటి మనుస్మృతే ఇప్పటికీ కూడా మీ తలకాయల్లో ఉంది. మేము కులాలను వరుసగా ఒకదాని కింద ఒకటి వేర్చినాం, అట్లే ఉన్నారు మీరు ఇప్పటికి కూడా. దాంట్లోంచి మీరు ఇంకా బయటికి రాలే. మీకు అప్పుడప్పుడు కోపం వచ్చి మనుస్మృతి పోవాలని వీధుల్లో ఊరేగింపులు తీసి బజార్ సెంటర్లో ఒక మనుస్మృతి పుస్తకాన్ని కాలు పెడతారు. అలా మీరు కాలు పెట్టారంటే మీరు దారి తప్పినట్టే లెక్క. మేము ఇంకా సంతోషంగా ఉంటాం. మనుస్మృతి పుస్తకాన్ని కాలు పెడితే భావాలు సావో. తలకాయలకి ఎక్కించినాం మేము, మీ తలల నిండా అదే ఉంది. మీరు పుస్తకాన్ని కాలు పెడితే మాకేం నష్టం, మా దగ్గర మస్తు పుస్తకాలు ఉన్నాయన్నారు వాళ్ళు. ఈ రోజుకి అదే ఎక్కించి పెట్టారు, తలల నిండా కూరి పెట్టినారు. కులాల కింద కులాలను వేర్చిపెట్టారు. అంబేద్కర్ ఎస్సీలందరినీ దాదాపు 1100 కులాలని ఒకటి చేయడానికి కృషి చేసి జీవితం అంతా ఖర్చు పెడితే అందులో ప్రధానమైన 2 కులాలను కూడా ఏకం చేయలేకపోయినాడు ఆయన. మాలల్ని మాదిగల్ని కూడా. ఒకరిళ్ళల్లో ఒకరు పిల్లల్ని పెళ్ళిళ్ళకి ఇయ్యరు, కలిసి భోంచేయరు. జీవితం అంతా ఒక వ్యక్తి, ఒక మేధావి ఖర్చు పెట్టి ఒక ఐడెంటిటీ ఇచ్చి దాని తరఫున రాజకీయంగా రిజర్వేషన్లు కూడా ఇప్పిస్తే ఈ 2 కులాలు కూడా ఎందుకు ఏకం చేయలేకపోయినాడంటే ఈ 2 కులాల యొక్క మనుషుల తలకాయల్లో మనుస్మృతి నిండుంది. మాలోళ్ళు అధికమో మాదిగలు తక్కువ అని ఇప్పటికీ నింపి పెట్టాం. అది మా బలం అన్నాడు. మా బలం అనేది ఇంకా ఒక సంఘటనలో చెప్పాడు. ఈ పెళ్ళిళ్ళలో మేము మంత్రాలు పాడతాం, ఒక్క మంత్రం మీకు అర్థం కాదు, అందరు తలకాయలు ఊపుతూ ఉంటారు. మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా అటు కూర్చోవాలి, లేదంటే లేవాలా, పట్టుబట్టలు తెచ్చిన ఆయనకి పెట్టాలా. పట్టపగుల పెళ్ళి అయిన అమ్మాయిని అబ్బాయిని పట్టుకెళ్ళి బజార్లోకి తీసుకెళ్ళి ఈశాన్యం దిక్కు చూపించి అదుగా అరుంధతి నక్షత్రం ఉంటే అవు కనపడుతుంది అంటారు మీరు. ఆ అన్నోళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. పట్టపగులు అరుంధతి నక్షత్రం ఎట్ట కనపడుతుండే జ్ఞానం కూడా లేకుండా పోయింది. అది మా బలము అన్నాడు అతను. మీ తలల నిండా మేము కూరి పెట్టినాక పైపైన మీరు ఎన్ని మెరుగులు చేసినా కూడా చైతన్యం రాకుండా, ఆలోచనలో మార్పు రాకుండా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని అన్నాడు. మీరు ఎప్పటికైనా మా మీద దాడి చేసి ఈ తప్పుడు పద్ధతులను సవరించాలనే కోరిక మీకు ఉంటే మాకంటే బలమైన భావజాలాన్ని మీరు నిర్మించాలి, మాకంటే బలంగా మీరు జనంలోకి తీసుకెళ్ళాలి. అది చేసినప్పుడే మేము పోతాం, అప్పటిదాకా మేము పోతాం. ఈ పని చేస్తేనే సమాజం మారుతుంది, అప్పటిదాకా మారుతుంది. అంత బలమైన భావజాలం కూడా కొన్ని సందర్భాల్లో పనిచేయదు. ఒక రౌడీ వీధి మధ్యలోకి వచ్చి కత్తి పట్టుకొని పక్కగానే ఉంటున్నాడు. దగ్గరకు వస్తే పొడి చేస్తానంటాడు. చుట్టూ 100 మందిని చేరుతాం, ఎవడమో దగ్గరికి పోం. వాడి దగ్గరికి వెళ్ళి భావజాలం చెప్దాం. నాయనంట పొడుస్తానంటాం తప్పు కదా, అందరికీ బతికే హక్కు ఉంది కదా, నువ్వు కత్తి తీసుకొని జేబులు పెట్టుకొని పోనాయనా అని భావజాలం మా మర్యాదగా చెబుదాం మాటలతో. ఇట్టడావాడు నేను పొడుస్తా ముందంటాడు. వాడి దగ్గరికి భావజాలం చెప్పి లాభం లేదు. చట్టం తరఫున ఒక పోలీసు వచ్చి తుపాకీ తీసుకొని వచ్చి కొడుక కాల్చి పారేస్తాను కత్తి కింద ఎగిపోతే అంటే టక్కన దారికి వస్తుంది. భావజాలం బలమైనదే, కానీ అది పనిచేయని చోట్లు ఉన్నాయి. అక్కడ చట్టం దాని రక్షణకు రావాలి. చట్టం బలమైనదే,
అది పనిచేయని చోట్లు ఉన్నాయి. అప్పుడు దానికోసము భావజాలం రావాలి. ఇవి రెండూ కలిసి ప్రయాణం చేస్తేనే ఈ సమాజం మారుతుంది. అయితే నీకున్న శక్తి ఎంత, నీకున్న పరిమితి ఎంత నువ్వు చూసుకొని ఈ రెండు రంగాలు ఏ రంగంలో పనిచేస్తావు నువ్వు తెలుసుకోవాలి. రెండో రంగాన్ని విస్మరించకూడదు. మేము రాజకీయాలను విస్మరించము, నేరుగా రాజకీయాల్లో దిగము. దానికి కారణం ఏంటంటే రాజకీయాలు చాలా బలమైన అయినప్పటికీ కూడా నేరుగా రాజకీయాల్లో భావజాల నిర్మాణం జరగకుండా దిగితే ఆ వెళ్ళినాడు కూడా నీకు మిగలడు. నాకు తెలిసిన వాళ్ళలో కమ్యూనిస్టులు చాలా మంచివాళ్ళు. ఒక కమ్యూనిస్టుని తీసుకెళ్ళి వాడిని ఎమ్మెల్యే చేసినాం మేము. 5 ఏళ్ళు పూర్తయినా వాడు మాకు మిగల. కారణం ఏంటి? వాడు మంచివాడు, ఎక్కడ పోయి చేతులు దాచడు, లంచాలు తీసుకోడు. కానీ వాడి ఇంటికే లంచాలు తెచ్చిస్తాం. అట్లా తెచ్చిస్తేనే 100 కోట్లు అయినాయి 5 ఏళ్ళకి. వాడు చేతులు దాపితే 1000 అవుతాయి, 1000 కోట్లు అవుతాయి. ఆ 100 కూడా ఎందుకు తీసుకున్నారా అని అడిగాం. వాడు చెప్పిన జవాబు ఎంత కన్విన్సింగ్ జవాబు చూడండి. వాడు తెచ్చి పడేస్తే ఏం చేయాలరా అన్నాడు. వాడే తెచ్చేసినాడు. వాడి ఏరియాలో ఏం పనులు జరిగినా 10% తెచ్చేస్తాడు. వద్దనొచ్చు కదా అన్నాం. బాగా చెప్పిన వాళ్ళేరా, దారిని పోతా ఉన్నావు, ₹1 బిల్ల కనపడద్ది, వదిలేస్తా తీసుకుంటావా అన్నాడు. ఏం చేస్తారండి? ₹1 బిల్ల కనపడితే ఖచ్చితంగా తీసుకుంటారు. అది మానవ సంపద, శ్రమ. దారిని పోతుంది, వదిలేస్తావా? వాడు కూడా దారిని పోయినాడు, తెచ్చాడు, పడేసిపోయినాడు. 100 కోట్లు 5 ఏళ్ళకి. ఈ లాజిక్ చెప్తున్నాడు. ఎందుకు వాడు ఒక్కరిని మనం ఎంపిక చేసినా సరిగా కాలేదంటే పీపుల్స్ కంట్రోల్ లేని చోట ఎక్కడైనా రాజకీయ నాయకులు జనం కోసం పనిచేయరు. జనం కంట్రోల్ ఉండాలి, లేకపోతే పనిచేయలేడు. జనంలోంచి వచ్చినటువంటి వాడై, జనమే గెలిపించినోడై, వాడు డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకుండా గెలిచినోడైతే అది చెక్కు. ఆ చెక్ చాలుతుందా లేదా ప్రాక్టికల్గా తేలాల్సిందే. ఈ విధానంలో, మనకున్న ఎన్నికల విధానంలో ఒక్కసారి ఎన్నికైతే వెనక్కి మీకే సిస్టమే లేదు. మనం దానికోసం కూడా పోరాడాలా. వీడు పనికిరాడని మనం తెలుసుకుంటే వెనక్కి మీకే హక్కు కూడా మనకు ఉండాలి. అట్లా కొన్ని దేశాలకు ఉంది, మన దగ్గర లేదు. రికాల్ ఈ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత సాధించుకోవాలి. మేము ఇది ఆలోచించినప్పటికీ ఇప్పుడు మన ముఖ్యమైన కార్యకర్తల్ని రాజకీయాల్లోకి పంపకూడదని తెలుసుకున్నాం. సెకండ్ లైన్, థర్డ్ లైన్ వాళ్ళు పంపిస్తాం. ముఖ్యమైన కార్యకర్తల పని ఏంది? ఇప్పుడు నాలంటూ రాజకీయాలకు పోకూడదు. నేను అయితే ఒక ఎంపీ కాగలను, ఎమ్మెల్యే కాగలను. 5 ఏళ్ళ తర్వాత నేను మిగులుతానో లేదో గ్యారెంటీ లేదు. నేను మనుషుల్ని తయారు చేసే పని మీద ఉన్నా. తయారు చేసే పని మీద ఉన్నాడు ఎవడు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు. కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనే పని మీద ఉన్నాడు, ఆ పని మీదే ఉండాలి. రాజకీయాల్లో దిగేటోళ్ళని కూడా తయారు చేయాలి, ఆ పని మీదే ఉండాలి. ఆ పని మీద కూడా ఉంటాం మేము. నేను పోయి అక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు. సరిగ్గా ఇదే క్వశ్చన్ జయప్రకాష్ నారాయణకి వస్తే మేము చెప్పాం. అయ్యా, నువ్వు సామాజిక సంస్థలో ఉన్న వాళ్ళు ఒక సత్తా, మాతో జన విజ్ఞాన వేదిక ఇలాంటి సంస్థలు అందరం కలిసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మనం రాజకీయాలు ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ఉన్నవాడు మన మాటే చేయాలి అనేటట్టు ఒత్తిడి చేద్దామని చెప్తే అది కూడా రాజకీయమే, మీరు మర్చిపోవద్దండి. నువ్వే ఎమ్మెల్యే కానక్కర్లా, ఎమ్మెల్యే జనం పని చేసేటట్టు చేస్తే కూడా సక్సెస్ అయినట్టే. మనం వాడు ఎప్పుడు చేస్తాడు? మనకు బలం పెరిగితే చేస్తాడు, మనకు బలం పెరిగితే చేస్తాడు. నేనే పోయాడు కూర్చోవాలా? అలా కోరిక నీకు బలంగా ఉందంటే ఆ ఎమ్మెల్యేకి వచ్చేటటువంటి కొన్ని సదుపాయాల మీద నీకు కోరిక ఉందని అనుమానం వస్తుంది నాకు. సదుపాయాలు ఉన్న వాళ్ళకి ఉరికే తిరగలరు, ఫోన్లకు డబ్బులు ఇస్తారు 20,000 లెక్క నెలకి. ఒక జియో ఫోన్ తగిలించుకుంటే అయిపోదా? 499 రూపాయలతో అయిపోతుంది కదా. వీళ్ళకి 20,000 ఎందుకు ఇవ్వాలా? క్వశ్చన్ చేయడు. వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తారు. వాటి మీద మనకి పోకూడదు ఆలోచన. వాడు ఎవడన్నా ఉండని, వాళ్ళని కంట్రోల్ చేయగలిగే వ్యవస్థలు ఉన్నాయి. గ్రీన్ పార్టీ అని ఒకటి ఉంది వెస్ట్ యూరోప్లో. 7% ఓట్లు వస్తే వాళ్ళకి రాజకీయాల్లో దిగుతారు. కానీ ఎవడు రాజకీయాల్లో ఉన్నా కంట్రోల్ చేస్తారు వాళ్ళు. అణ్వ్యర్థాలు ఒక ఓడలో వేసుకొని బ్రిటన్లో వాళ్ళు తీసుకెళ్ళి సముద్రంలో పోయడానికి పోతే వీళ్ళు ఒక ఓడని ఎంట పంపించారు, ఎక్కడ పోయినయకుండా తెచ్చి గొయ్యి తీసి పాతి పెట్టుకుంటాడు చేశారు.
అంత పవర్ఫుల్ సంస్థలు ఉన్నాయి. అంత పవర్ఫుల్ సంస్థగా మన సంస్థలు మారితే మంచిది. జయప్రకాష్ నారాయణ అంటే ఇప్పటికే 9 ఏళ్ళైంది నేను లోక్సత్తా పెట్టి, ఇప్పటికే లేట్ అయింది, దిగాల్సిందే రాజకీయాల్లో అన్నాడు. నువ్వు దిగిన తర్వాత నువ్వు సక్సెస్ కావు. నువ్వు కాకపోగా నువ్వు రాంగ్ సిగ్నల్ ఇస్తావు. అందరిట్టే సంఘాలు పెడతారు, ఫైనల్గా రాజకీయాల్లో దిగుతారు, స్వార్థపరులు అవుతారు, జనం అనుకునేటట్టు చేస్తాను అన్నాం. లేదా అట్టేం చేయండి నేను అన్నాడు. ఆయన ఏం దిగజారలేదు, కానీ ఆయన పార్టీ సక్సెస్ కాలే. ఈ మధ్య సంవత్సరం క్రితం కలిస్తే ఇద్దరం కూర్చున్నాం 5 నిమిషాలు. పొరపాటు చేసిన బ్రహ్మారెడ్డి, నువ్వు రాజకీయ పార్టీ పెట్టొద్దన్నావు, నేను లోక్సత్తాగానే పనిచేయాలనుకున్నా అన్నాడు. ఇప్పుడు నువ్వు పని చేయాలన్నా ఇది వరకులాగా చేయలేవు జయప్రకాష్ అని చెప్పాడు. ఒకసారి నువ్వు ఎక్కాల్సిన రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు ఎక్కట మిస్ అయితే అదే రైలును మళ్ళీ ఎక్కలేవు. నువ్వు ఇంకో రైలు ఎక్కాల్సిందే వెనక, ఈయన ఇంకో రైలు ఎక్కాల్సిందే. ఆ పాత రైలు ఆయనకు లేదు ఇప్పుడు. అలాంటి నష్టం జన విజ్ఞానం కొని తెచ్చుకోకూడదు. అందుకనే జన విజ్ఞానం వేదిక రాజకీయాలకు వ్యతిరేకం కాదు, రాజకీయ విశ్లేషణలకు వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చెప్తాం. మనం చెప్పినటువంటి ఒక విషయమే జన్మభూమి కింద చంద్రబాబుకు మారింది. మనం చెప్పిన ఒక విషయమే ఉచిత కరెంటు కింద రాజశేఖర రెడ్డికి ఉపయోగపడ్డది. నిరంతరం చెప్తానే ఉంటాం. వాళ్ళు టేకప్ చేస్తారా చేయరా వేరే సంగతి. మనకు బలం ఉంటే టేకప్ చేస్తారు, ఇష్యూ యొక్క బలం ఉంటే కూడా తీసుకుంటారు. ఒక్కోసారి సమస్య బలమైనదైనా కూడా తీసుకుంటారు వాళ్ళు. ఒక్క కరపత్రం మనం రాసిచ్చాం అంతే, 2 పేజీల కరపత్రం, ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వాలి అని. ఆ 2 పేజీల కాగితం ఒక పెద్ద వాగ్దానానికి దారి తీసింది రాజశేఖర రెడ్డి. ఈరోజు 20,000 కోట్ల రూపాయలు 2 రాష్ట్రాల్లో జనానికి లాభం జరిగింది. 20,000 కోట్లు కాదు, 20,000 కూడా ఇవ్వలేము మనం. ఒక కాగితం రాయడానికి మనం పట్టిన ఖర్చు గంట. మనకున్న అవగాహనతో 1 గంట మనం ఖర్చు పెట్టి తయారు చేసిన ఒక కాన్సెప్ట్ 20,000 కోట్లు జనానికి మేలు జరిగేటట్టు, అలాంటి పని మనం చేయగలం. కాబట్టి మనం ఏం పని చేయాలనేది దేశ అవసరాలను బట్టి చేయాలి. అందుకనే జన విజ్ఞాన వేదిక, ఈ వేదిక కొన్ని పనులు నిర్ణయించుకుంది, ఆ పనుల మీద ఉంటుంది. ఇతర పనులు చేసేటోళ్ళు మనకు శత్రువులేం కాదు, వాళ్ళందరూ ఆ పనులు చేయమనే చెప్తాం, మనం ఎంకరేజ్ చేస్తాం. ప్రధానమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ రాజకీయాల్లోకి వెళ్ళడం కంటే కూడా జనాన్ని తయారు చేయడం ఎక్కువ ప్రయోజనం ఉన్న దగ్గర ఉన్నాం. దాని అర్థం అయిన రేపు ఎమ్మెల్యే అవుతానంటే కాదని మేము ఆపుతామని కాదు, లేదా కార్పొరేషన్లో నిలబడతానంటే ఆపుతామని కాదు, మీరు ఇక్కడ నిలబడతామంటే మేము ఆపుతామని కాదు. మేము ఎంకరేజ్ చేస్తాం, మీకు సహాయపడతాం, మీకు కావాల్సిన ఐడియాలజికల్ మద్దతు ఇస్తాం. ఇవన్నీ కూడా ప్రయోగాలే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. సమాజం ఏం చేస్తే మారుతుందనే దాని గురించి ఎవరి దగ్గర బ్లూ ప్రింట్ లేదు. మనందరం ప్రయోగాలు చేస్తున్న వాళ్ళమే. భావజాల నిర్మాణం తప్పనిసరిగా జరగాలి, అది చైతన్యవంతులను చేయాలి ప్రజల్ని అని మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి దేని చుట్టూ చేయాలనే దానికి రాజ్యాంగం చుట్టూ చేయాలా, సైన్స్ చుట్టూ చేయాలా, ఈ 2 దగ్గర మేము ఉన్నాం. సైన్స్ చుట్టూ చేయాలన్నప్పుడు సరిగా ఆలోచించడం ఎలా అనేది నేర్పించడం అవసరం జనానికి. ఈరోజు దేశంలో ఆర్థిక సంక్షోభం ముదురుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఊడిపోతున్నాయి. వీటిని పరిష్కరించగలిగే శక్తి సెంట్రల్ గవర్నమెంట్కి లేదు. అండర్లైన్ చేసుకోండి, లేదు. అది పరిష్కరించడం చేతగాక నానా వాగ్దానాలు చేస్తున్నారు. బ్యాంకులను విలీనం చేస్తే ఆర్థిక సంక్షోభం ఎట్టబోతుందని నిర్మలా సీతారామన్ అడుగుతున్నాను నేను. విలీనం చేస్తే లాభాలు వచ్చే బ్యాంకు, నష్టాలు వచ్చే బ్యాంకు 2 కలిసి యావరేజ్ కింద మారుతాయి, ఎక్కువ ఫండ్స్ వస్తాయి. ఎక్కువ ఫండ్స్ వస్తే సాహుకారులకు ఎక్కువ అప్పులు ఇస్తారు, వాళ్ళు ఎక్కువ ఎగ్గొడతారు, దేశాలు వదిలేసి పోతారు. అది జరగబోయేది. అంతకంటే ఏం జరుగుతుంది? బ్యాంకులు కలిస్తే ఇదే జరగడానికి వాళ్ళు చేస్తున్నారు. మనల్ని ఏం నమ్మిస్తున్నారు? బ్యాంకులు విలీనమైతే ఆర్థిక సంక్షోభం పోతుంది. పచ్చి అబద్ధాలే. మరి ఎన్నికల్లో 2014లో మోడీ సాబ్ చెప్పాడు కదా, ఒక్కొక్క ఇంటికి 15 లక్షలు తెచ్చిపెడితే అకౌంట్కి అన్నాడు కదా. ఏం దమ్మిడి కూడా రాలే. బ్యాంకులు దివాలా తీసున్నాయి. దివాలా తీసినోడికి ఉద్దీపనకి డబ్బులు ఇస్తారట మిగిల్చింది. ఉద్దీపన అంటే ఏంది? వాళ్ళ దగ్గర ఫండ్స్ మళ్ళీ ఇస్తారు. ఎవడికి ఇస్తారు? డబ్బులు ఇస్తే మళ్ళీ వీళ్ళకి ఇస్తారు. వాడు తెలుగు తక్కువడు మాల్యాగాడు, నీరవ్ మోడీ గాడు బీజేపీలో చేరితే అయిపోయి ఉండేది, కేసులే లేకుండా పోయేవి. వాడికి ఇప్పుడన్నా చెప్పండి ఎవరన్నా. మా సుజనా చౌదరి
ఆ సీఎం రమేష్ లటక్కిన పోయి చేరినారు, కేసులు లేవు ఏమి లేవు. వాడు శారదా కుంభకోణం వాడు ముగ్గురు కేసులు లేవు. మీరు ఎతికి చెప్తాను 20 మంది పేర్లు చెప్తే ఇట్ట వాళ్ళని అటు చేరితే కేసులు ఉండవు. నీతి నిజాయితీ కలిగిన స్వచ్ఛమైన పాలన ఇవ్వడానికి నేను పుట్టా, అన్ని అబద్ధాలు. అందుకు పుట్ల ఆయన వాళ్ళకి దోకి పెట్టడానికి పుట్టాడు అని నేను ఎందుకు అనుకోకూడదు వీటిని చూసిన తర్వాత? కాబట్టి మిత్రులారా, అలాంటి సిచ్యువేషన్లో జనం బతకాలంటే ఇలాంటి సంక్షోభాల్లో 2 మార్గాలు ఉన్నాయి. పోరాడగలిగే శక్తి ఉంటే మీ ఆదాయాలు పెరగడానికి పోరాడాలా. ఆ శక్తి కొరవడినప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలా. నేను చెప్పే కాన్సెప్ట్ ఖర్చులు ఎట్లా తగ్గించుకోవచ్చు అనే దానికి పనికొచ్చే కాన్సెప్ట్ ఈవినింగ్ నేను చెప్తా. వైద్యంలో ఖర్చులు తగ్గించుకునే కాన్సెప్ట్ అది. ఈరోజు మీరు వైద్యానికి ఎంత ఖర్చు పెడతారో అది 1/3 వంతుకో 4 వంతుకో పడిపోయే మెకానిజం నేను నేర్పిస్తాను మీకు సాయంత్రం. అది ఒక పద్ధతి. ఖర్చులు తగ్గించుకోవడం అనేది ఫైనల్ ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఆన్సర్ పోరాడమే. పోరాడడానికి ఇప్పుడు బలం చాలినప్పుడు ఖర్చు తగ్గించుకొని ముందు బతికి ఉండాలా. బతికొండి మనం సమాయత్తమై చైతన్యవంతులమై బలం సంపాదించుకున్నాక పోరాడాలా. ఎవరి మీద పోరాడాలా? మా డబ్బులు మేము తినక బ్యాంకులో మేము దాచుకుంటే 100 రూపాయలు అప్పు ఇవ్వడానికి 100 సంతకాలు, కోట్లు ఇవ్వడానికి ఏ సంతకాలు లేకుండా పెడతారా మీరు? పోరాడాలన్నమాట. మా డబ్బులతో బతికే బ్యాంకులు ఎవడెవడికి అప్పులు ఇచ్చి 10 లక్షల కోట్లు ఇప్పుడు వాళ్ళకి రాయితీలు ఇచ్చినారు. అరే అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతులకి ఏ రాయితీలు ఇవ్వకపోతే 4 లక్షల మంది చచ్చిపోయారు. ఏమన్నా పద్ధతి ఇది? గుండు సూది తయారు చేసేటోడు దాన్ని తయారు చేయడానికి ఎంత అవుతుందో ఎంతకు అమ్మాలో వాడు చెప్తాడు. పైసా ఉండదు దాన్ని బతుకో. 130 కోట్ల మందికి అన్నం పెట్టేటోడు తయారు చేయడానికి ఎంత ఖర్చు అయితే ఎంతకు అమ్మాలో చెప్పలేడా? పోరాడకపోతే ఎట్లా? చచ్చిపోతుంది ఎవడు బతుకం. చచ్చిపోవడం కంటే పోరాడి సావడం ఉత్తమం. ఎటు సావడం గ్యారెంటీ అన్నాడు. సావడమే తప్పనప్పుడు పోరాడి సావడమే సరైంది. బతకాలేనే, బతకడం కోసమే పోరాడడం. అది నేర్పించడమే మన పని. కాబట్టి చైతన్యం చేయటం అంటే నువ్వు పోయి కత్తి తీసుకునేవని పొడవక్కర్లా. అసలు నిజంగా యుద్ధంలో గెలవడం అంటే గుర్తుపెట్టుకోండి, యుద్ధం చేయడమే కాదు, యుద్ధమే చేయకుండా గెలవాలి. అది గెలవడం అంటే. నువ్వు కత్తి తీయకూడదు, తుపాకీ తీయకూడదు, అవతల ఓడిపోవాలా. అటువంటి బలం మనం సంపాదించుకోవాలి. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, జనాభాలో 1% మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఈ దేశాన్ని మార్చేయచ్చు. 1% అంటే ఎంత అయిందో తెలుసా మీకు? కర్నూలు జనాభా 6 లక్షలు, 1% అంటే 6,000. 6,000 మంది ఒక పక్కకు కానీ నిలబడితే కర్నూలు సిటీ మొత్తాన్ని మనమే కంట్రోల్. ఈరోజు ప్రజలకి అయ్యే ప్రధానమైన ఖర్చుల్లో ఒక ఖర్చు ఆరోగ్యానికి అయ్యేది, రెండో ఖర్చు విద్యకి అయ్యేది. రైతులు అప్పుల పాలు కావడంలో ఈ రెంటి పాత్ర చాలా పెద్దది. ఇవి రెండు కానీ అవాయిడ్ అయితే ఇప్పుడున్న అప్పులు సగం తగ్గిపోతాయి రైతులకి. అప్పులు తగ్గడం లేదా ఖర్చులు తగ్గడం అన్నా ఆదాయం పెరగడం అన్నా రెండు ఈక్వలే. ఆదాయం పెరగాలంటే రైతులకి వాళ్ళు ఉత్పత్తి ఖర్చుకి 1.5 రెట్లు ఇవ్వమని స్వామినాథన్ చెప్పాడు. అంటే 100 రూపాయలు కూలీల కాటికి ఖర్చు, 100 రూపాయలు పెట్టుబడులకు ఖర్చు, మరొక 100 కవులకు ఖర్చు అయితే 300 అయితే దానికి ఇంకా 150 కలిపి 450 ఇవ్వాలి. కానీ అరుణ్ జైట్లీ బతికున్నప్పుడు విచిత్రమైన లెక్కేస్తాడు. ఆ లెక్క ఏంటంటే పెట్టుబడులు ఖర్చు చేశాడు, కూలి చేయడానికి అవుతుంది ఖర్చు, వీళ్ళు కుటుంబ సభ్యులందరూ పాల్గొని కూలి చేయాలి కదా, అది కూడా లెక్కేశాడు స్వామినాథన్. జైట్ అది లెక్కేయాల. కవులు ఖర్చు ఉంటుందిగా 100, అది లెక్కేయాలి, అది 2 లెక్కేయాల. 2 లెక్కేయకుండా 100కి 50 కలిపి 150 ఇచ్చి 1.5 రెట్లు ఇచ్చినా కదా అన్నాడు. ఇది బురిడి లెక్కలు అంటారు వీటిని. 300 లెక్కేసి 150 ఇస్తే 450 అవుతుంది. ఇప్పుడు 150 అయింది, 300 కోత కోసినట్టు. ఇది ఎట్లా అర్థమవుతుంది జనానికి? మనం అర్థమయ్యేటట్టు చెప్పకుండా. ఏ ఊరు వెళ్ళినా వ్యవసాయం గిట్టుబాటు కాదంటున్నారు. పర్యవసానం ఏంటి? అక్కడ బతకలేరు, సిటీస్కి వస్తారు. సిటీస్ ఎందుకు పెరుగుతున్నాయి ఇట్లా? అక్కడ బతకడానికి దారి ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మండల్ లెవెల్లోనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి. మన పిల్లలు చదువుకోవడానికి ఇంటర్మీడియట్ డిగ్రీ లోపల బయటికి రానక్కర్లేదు. అదే మార్కెట్ కింద మారాలా.
అదే వైద్యాలయం కింద మారాలి. మండల్ టౌన్ కన్సెప్ట్గా డెవలప్ అయితే మండల్ దగ్గర ఫిల్టర్ అయిపోతారు జనం, సిటీకి రావాల్సిన పనిలే. అక్కడ ఆదాయాలు కానీ క్రియేట్ అయితే ఇటు కిందకు వస్తారు. ఆ ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇట్లాంటి లేకపోవడం అంటే వాళ్ళకి తెలియక కాదండి. మీరు ఒకటి ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థలో ధనవంతులు మరింత ధనవంతులు, పేదోళ్ళు మరింత పేదోళ్ళు అయ్యే సిస్టమ్ ఉన్న వ్యవస్థలో ప్రభుత్వాలు పూనుకున్నా ఏం చేయలేరు. అక్కడ ఆ సిస్టమ్ మారాలి. ఆ సిస్టమ్ మారాలంటే పనిచేసేటోడికి ప్రయారిటీ రావాలి. పనిచేసేటోడికి ప్రయారిటీ వచ్చి వాడు ఎక్కడ అడుగుతాడో అని కర్నూలులో జరిగేది మీకు చూపిస్తాను నేను. 50 ఏళ్ళ నాడు జరిగిన సంఘటన. బిర్లా ఫ్యాక్టరీ అని ఉంది కర్నూలులో. ఇప్పుడు అదంతా పోయి గాయత్రి ఎస్టేట్స్ తెలుసుగా మీకు. ఆ బిర్లా ఫ్యాక్టరీ ఉన్నప్పుడు 1000 మంది బిర్లా కార్మికులు దాదాపుగా 50 ఏళ్ల క్రితం ఒక 100 రూపాయల జీతం పెంచమని సమ్మె చేశారు. వాళ్ళకి అప్పుడు ఉండే జీతం 400, 100 పెంచమని. 1000 మందికి 100 పెంచితే ఎంత అయింది? నెలకి 1,00,000 అవుతుంది. 1000 మందికి 100 పెంచితే 1,00,000 అవుతుంది. సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది. అప్పుడు ఎవడు ఏం చేశారంటే ఓ పెద్ద పండితుడిని మద్రాసు నుంచి పిలిపించాడు. ఇప్పుడు సత్యనారాయణ గుడి అని ఉంది అక్కడ, దాదాపు 2 ఎకరాల స్థలం. ఇక్కడ తాటాకులతో పందిళ్ళు ఇచ్చాడు. 1000 మంది కార్మికులు వాళ్ళ పిల్లల్ని భార్యలను మొత్తాన్ని పిలిపించాడు. వీళ్ళందరికీ జ్ఞానబోధ మొదలెట్టాడు. ఆ జ్ఞానబోధ సారాంశం మీద మీకు చెప్తాను నేను. 3 రోజులు పెట్టాడు. ఇది రోజు భోజనం పెట్టడం వినమంటాం, వినడం భోజనం తినడం. ఆ జ్ఞానబోధ సారాంశం ఏంటంటే భగవంతుడు మిమ్మల్ని అటు కూలీలుగా పుట్టించాడు, మమ్మల్ని అటు యజమానులుగా పుట్టించాడు. అది జ్ఞానబోధ సారాంశం. తప్పు మాది కాదు, ఆయనది. ఆయన నువ్వేం చేస్తావు? భగవంతుడు. ఆయన చిక్కేవాడు కాదు. మీరు ఇప్పుడు పుణ్యం చేస్తే, రెండో పదం ఇది, పుణ్యం చేస్తే వచ్చే జన్మలు యజమాని పుడతారు. వాళ్ళ జన్మ వచ్చింది, పుణ్యం వచ్చింది. పుణ్యం అంటే ఏందని అడిగారు. మీరు ఇట్లా ఊరికి తిరుగుబాటు చేసి గోలు చేసి గందరగోళం చేస్తే పుణ్యం అనరు. క్వశ్చన్ చేయకూడదు, యజమాని ఏం చెప్తే తింటుండాలి. ఈరోజు రాజ్యం లక్షణం అదే. ఆర్ఎస్ఎస్ బీజేపీ లక్షణం కూడా క్వశ్చన్ చేయకూడదు, నాయకుడు ఏం చెప్తే తినాలి. రాచరికం లక్షణం కూడా క్వశ్చన్ చేయకూడదు, రాజు ఏం చెప్తే తినాలి. మీకు అర్థం కాల పోలికలు. దేవుణ్ణి క్వశ్చన్ చేయకూడదు. మీరు క్వశ్చన్ చేయకుండా పుణ్యం చేయండి, వచ్చే జన్మలో యజమానే పుడతారు. ఒక తరం గడిచింది. ఈ కూలీలందరూ యజమానులు కావాలి, యజమానులందరూ కూలీలు కావాలి. కానీ 190 మంది కూలీలు అట్లే ఉన్నారు, 10 మంది యజమానులు అట్లే ఉన్నారు. ఆ కొడుకుల తరానికి అనుమానం వచ్చింది. ఇటు చెప్పినట్టు ఏంది ఇటు మనం యజమానులు కాలేదేని. మళ్ళీ బ్యాచ్ పోయారు. పోయి అడిగారు, ఏమయ్యా మీ నాయన ఇటు చెప్పినాడు మాకు, మేము యజమానులు కాలే ఇట్టే ఉన్నాం అని అడిగితే, ఎవరు మా నాయన చెప్పాడా? అడిగి ఖయాల్లో లేడు, తలకాయ సరిగ్గా పనిచేయాలని చెప్పాడు. నీకైనా జ్ఞానం ఉండదురా, 90 మంది యజమానులై 10 మంది కూలీలు అయితే లోకం నడుస్తుందా అన్నాడు. ఓ కరెక్టే కదా, 90 మంది యజమానులు 10 మంది కూలీలు అయితే లోకం పెట్టి నడుస్తుంది. మరి అటు చెప్పినా మీ నాయననే అటు చెప్పుడు తలకాయ లేనాడు. ఈ లోపల ఇటు చేసింది ఏంటంటే, మనలోనే కొంచెం తెలివిగలవాడు, బాగా మాట్లాడగలిగే వాళ్ళని పక్కకి తీసి వాడికి పురోహితులని పేరు పెట్టి, నీకు పని ఏం లేదు బాయ్, వీళ్ళు వస్తారే నా కొడుకులు, వీళ్ళందరికీ తడి చెప్పాలా అని చెప్పి వాడికి పని ఇచ్చారు. పురోహిత వర్గం అట్టు పుట్టింది. ఈడీ ప్రశ్న వేశాడు ఇప్పుడు చెప్పినట్టుగా, 90 మంది యజమానులు ఎట్లయితారా అని. మరి అటు చెప్పి కదా ముసలోడనంటే, అది కాదురా, మీరు పుణ్యం చేయండి, మీరందరూ డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు, అక్కడ కూడా పని చేయాలని అన్నారు వీళ్ళు. అరే స్వర్గంలో పని చేసే పనే లేదురా, తినడము తిరగడము, కామధేనువు, కల్పవృక్షము, సెలయేళ్ళు, పచ్చిక బయళ్ళు, మధ్య మధ్యలో డ్యాన్స్ ప్రోగ్రాంలు, పైసలు ఇచ్చే పనిలే, ఇటుండదు స్వర్గం, మాకు అదే కావాలన్నారు అందరూ. మేము యజమానిగా కూడా రాము, మేము అక్కడే ఉంటామన్నారు. ఉండాలనుకుంటూ ఉండొచ్చు, ఏం పర్వాలేదు అక్కడ. మరి యజమానులు ఎట్లా అన్నాడు ఒకడు మీలాంటి వాళ్ళు లేచి. బ్రహ్మదేవుడు అంటూ సత్యలోకంలో ఆయన కొత్త యజమానులు తయారు చేసి పంపిస్తాడు, మీరందరూ స్వర్గంలో ఉండొచ్చు అన్నాడు, గ్యారెంటీ ఇచ్చాడు. అంటే ఇప్పుడే సత్యలోకం వచ్చింది, దేవేంద్రలోకం వచ్చింది, పుణ్యం వచ్చింది, పాపం వచ్చింది. పాపం అనేది ఇప్పుడు చెప్పాలా. మరి మేము మాట అనకపోతే ఏందన్నాడు ఒకడు, మళ్ళా ప్రశ్నించుతాడు. మాట అనకపోతే నరకంలో పడతాం అన్నాడు.
నరకం అంటే ఏందన్నాడు. పోయే దారిలోనే 8,000 మైళ్ళు ఎడల్పు ఉండే వైతర్ని నది ఉంటుంది. ఈ నదిలో చీము నెత్తురు మారుతూ ఉంటుంది. దాంట్లో నేను బుడుంగు ముంచుకుంటూ అవతలకు తీసుకెళ్తారని. కొంచెం చీము పడితేనే భరించలేము. 8,000 మైళ్ళు చీములో ఈడుస్తూ పోతే భరిస్తామా? వెళ్ళినాక అని అడిగిన అప్పుడు కూరుకోకుండా ప్రశ్నించేటోడు వీడు. వెళ్ళినాక చీము నెత్తురు బావుల్లో ముంచుతారు, ఇనుప ముక్కులు కాకులతో పొడుస్తారు, వేయించి పడేస్తారు నూనెలో పడేసి. అక్కడేం నీకు మేలేం జరగదు, రంపాలతో కోసి పడేస్తారు బతికుండంగానే. ఏని చెప్పాడు. ఇవన్నీ నేను కల్పించి చెప్పాల. గరుడ పురాణంలో ఇట్టే రాసి ఉంది, చదవడం మీరు కావాలంటే. ఇట్టే రాసి ఉంది గరుడ పురాణంలో, ప్రతి పదం ఇట్టే రాసి ఉంది. అటైతే మాకు నరకం వద్దులే సార్ అన్నారు. అయితే పుణ్యం చేసుకో, స్వర్గానికి పోరా, బాగా హాయిగా ఉండు. ఇట్టొక తరం గడిచింది. అయినా ఈ కూలోళ్ళు బతుకులు కూలోళ్ళలాగానే ఉన్నాయి. మరలా ఇంకో టీం పోయి అడిగింది. ఇప్పుడు ఏం చేశారంటే సామోపాయం అయిపోయింది, ఇప్పుడు దానోపాయం వచ్చింది రంగంలోకి. సామోపాయాన్ని సింపుల్గా 2 నిమిషాల్లో తెలిసా. ఈరోజు సామోపాయం కింద ఎన్నోనే తెలుసా? పత్రికలు, టీవీలు, పుస్తకాలు, జ్ఞానం ఛానల్స్ తెల్లవారుజామున మొదలవుతుంటాయి. జ్ఞానబోధ బ్యాచ్ అన్ని మతాల జ్ఞానబోధ బ్యాచ్లు ఉన్నారు. అందరూ సామోపాయం మాటలు చెప్పేటోళ్ళే. ఒక్కడు కూడా కష్టపడే నా కొడుకు లేడీలలో మొత్తం మాటలు చెప్పి బురిడి కొట్టించేటోళ్ళే. ఇంకా పైకి వెళ్తే అక్కడ పైన పిఎం లెవెల్లో నుంచి కూడా నీతులు చెప్తూ ఉంటారు, పుణ్యాలు చేయండి అని. మధ్యలో దేశభక్తి ఒకటి వస్తుంది మధ్యలో. అంటే దేశభక్తికి వాళ్ళే పేటెంట్దారులు లేనట్టు, మనకు లేనట్టు. మధ్యలో ఇట్లాంటి అన్నీ బోధిస్తూ ఉంటారు సామోపాయం కింద. మన పిల్లలకి మీకు డౌట్ అయితే చూడు, జెర్సీ అనే సినిమా చూడు. ఆ పిల్లోడు గబగబ బయటికి పరిగెత్తా ఉంటాడు. వాళ్ళ అమ్మ వెనక్కి బీకి లాక్కొచ్చి దేవుడికి దండం పెట్టుకుని పోతుందిరా అని చెంపకి 2 డేట్లు వేసి దండం పెట్టేస్తుంది. ఇంట్లో నుంచి మొదలవుతుంది సామోపాయం. స్కూల్లో కంటిన్యూ అవుతుంది, సమాజంలో కంటిన్యూ అవుతుంది. ప్రతి చోట కూడా ఇలాంటివి బోధిస్తూనే ఉంటారు. ఇది పని చేయలేదనుకో, పని చేయని రోజు వస్తుంది. నువ్వు ఎన్నైనా చెప్పాడు కడుపుని ఉండడంలా, ఎన్నైనా చెప్పు నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఎన్నైనా చెప్పు రోగాలు వస్తూ ఉన్నాయి. జనానికి అసంతృప్తి వస్తుంది. వచ్చినప్పుడు దానోపాయం వస్తుంది. ఇప్పుడు ఈయన లీడర్షిప్ వహించినాడు మన గ్రూప్కి. మీరు ఇంతమంది వచ్చి ఎట్ట మాట్లాడతారు ఆయనతో, నువ్వురా అది నేను పిలుచుకెళ్తా లోపలికి. బ్రహ్మాండమైన సోఫా, కూర్చోగానే ఎగిరి గంతేస్తుంది. అరే నా కొడుకు రోజు ఇట్టాడు సోఫాలు కూర్చుంటాడు అనిపిస్తుంది ఆయనకి. ఇప్పుడు యజమాని కూర్చుంటాడు కదా, ఏమయ్యా ఏంటి నీ సమస్య అంటాడు. ఏం సార్ జీతాలు పెంచాలా, మా కార్మికులు కష్టాలు పడుతున్నారు. సరే మాట్లాడదాం కానీ ఎంతమంది పిల్లలు నీకు అంటాడు. పిల్లలు ఎంతమంది అయితే ఏమో లేదు సార్. అది కాదులే, నీ పిల్లలు ఎంతమంది చెప్తే నీకేం పోతే 2 సార్ అంటాడు. అమ్మాయి అబ్బాయా? అమ్మాయి సార్. ఏం చదువుతుంది? ఇంటర్ అయిపోయింది సార్. ఏం చేస్తావు ఇంటర్ అయినా? ఏం నర్సింగ్లో జరిపిస్తాబా అంటాడు ఈయన. నర్సింగ్ జరిపించిందే, మెడిసిన్లో జరిపిస్తు. మాకేడ పైసలు ఉన్నాయి సార్, మెడిసిన్లో జరిపిస్తాడు అంటాడు. నేను చూస్తాలే, జరిపిస్తు. దీని పేరు దానోపాయం. ట్రేడ్ యూనియన్ నాయకులు మొత్తాన్ని కొనుక్కున్నారు. ఇట్లా నీకంటే కొనబడకుండా మిగిలినోడు శంకర్ గోహ్ నీకు ఒకటే తప్పిస్తున్నారు. అతన్ని ఛత్తీస్గఢ్లో ఉంటాడు, అద్భుతమైన ట్రేడ్ యూనియన్ నాయకుడు. ఆయన చెప్పిన డైలాగులు కూడా మీకు వినిపిస్తా ఒకటి. కార్మికుడు ఫ్యాక్టరీలో పనిచేసి 8 గంటల గురించి మాత్రమే కాదు మనం మాట్లాడాల్సింది, అతను మిగతా 16 గంటల జీవితం గురించి కూడా మనమే బాధ్యత వహించాలంటాడు. ఏ ట్రేడ్ యూనియన్ నాయకుడు మాట్లాడుతాడు ఇట్లా? ట్రేడ్ యూనియన్ నాయకులు కొనేస్తాడు. అప్పటికీ కూడా బాధలు పోవు. ఇప్పుడు భేదోపాయం రంగంలోకి వస్తుంది. నువ్వు కమ్మోడివి, నువ్వు రెడ్డోళ్ళతో కలుస్తేదిరా, రెడ్డోడి దగ్గరికి వెళ్తావు. నువ్వు కమ్మోళ్ళతో కలుస్తావా? ఎన్నాళ్ళు పరిపాలించినారు రెడ్లు ఆంధ్రలో? మొత్తం 2 వంతులు వాళ్ళే పరిపాలించారు. రామారావు వచ్చినాక కమ్మోళ్ళు వచ్చింది. చంద్రబాబు కొట్లేస్తావా? అట్లా ఆడి మీద నీడి మీద రెచ్చగొడతారు. అది రెండుకే కాదు, నేను ఇందాకే చెప్పాను, మాలమాదిగలు కూడా పెట్టారా పెట్టలేదా? వాళ్ళిద్దరు కలుస్తారా? పెళ్ళిళ్ళు చేసుకుంటారా? క్వశ్చనే లేదు. అట్లా పెట్టారనమాట. భేదోపాయం వాడతాం. అది కూడా పనిచేయదు ఒక రోజున. ఇప్పుడు అసలు ఉపాయం బయటకు వస్తుంది, అసలు కలర్లు బయటకు వస్తాయి. దండోపాయం వాడతాం. అంటే ఏంది? మన పిల్లల్ని తీసుకెళ్ళి పోలీసు ఉద్యోగం ఇచ్చి, మన పిల్లల్ని తీసుకెళ్ళి సైన్యంలో చేర్చి,
మనం కట్టే పన్నులతో వాళ్ళకి సొక్కాలు ప్యాన్లు కొనిచ్చి, మనం కట్టే పన్నులతో వాళ్ళకి తుపాకులు కొనిచ్చి, మనం కట్టే డబ్బులతోనే వాడికి అన్ని అవసరాలు తీర్చి మన మీదనే వాళ్ళని పంపించి తన్నిస్తాడు. ఇప్పుడు జరుగుతుందా లేదా? మీరు నిరసన తెలియజేస్తే కొట్టడానికి వస్తారు. నిరసన మీరే గవర్నమెంట్ పడదేయడానికి కాదు. గవర్నమెంటే పడదేయలేరు కదా. ఈ చిన్న గ్రూప్ ఏం చేస్తాయి? నిరసన తెలియజేస్తే కూడా కర్రలు తీసుకొని కొట్టేస్తారు. కొట్టేది ఎవడు? మన పిల్లలే. మన పిల్లలే వాళ్ళంతా. ఎవరు? మన పిల్లలే. సిస్టమ్ అనే పేరుతో, డిసిప్లిన్ పేరుతో, చట్టం పేరుతో మనల్ని తన్నిస్తాం. ఇవన్నీ మాట్లాడి ఆ వచ్చిన పండితులు, యజమానికి ఆస్తి అంటున్నావు, ఫ్యాక్టరీ అంటున్నావు, కారు బంగళా అంటున్నావు, అంతా మాయరా. ఇదంతా ఏం లేదు, ఇది మిథ్య, మాయ. వాడు అంత సుఖపడుతుండే కదా సార్, వాడు సుఖమంతా మాయరా. గజ మిథ్య, పలాయన మిథ్య అంటే ఇదే. ఏనుగు మీదకి వస్తుంది, పిచ్చిబట్టి ఏనుగు. అప్పటిదా గురువు గారు ఏం చెప్పారు? మొత్తం లోకమంతా మాయ అన్నాడు. ఏనుగు మీదకి వస్తుంది, ఏం చేయాలా? పారిపోయినాడు. ఏం గురువు అట్లా పారిపోతుంది? ఇప్పటిదాకా ఏనుగు మాయ, రాజు మాయ, బిల్డింగ్ మాయ అంటే గజం మిథ్య అంటే ఏనుగు మిథ్య, ఏమీ లేదు. పారిపోవడం కూడా మిథ్య రాదు. నేను ఇటు అబద్ధాలు మాట్లాడటం. అందుకనే దేవుణ్ణి కాదు, దయ్యాన్ని ప్రతిదాన్ని వ్యాపారాన్ని కొడుకుంటారు. ఇప్పుడు తిరుపతిలో జరిగే వ్యాపారం ఎంత వ్యాపారం? హోటళ్ళు, బండ్లు, కార్లు, బస్సులు, రైళ్ళు, లడ్లు, దర్శనం, ప్రతిదీ వ్యాపారమే. వ్యాపారం కాదు నాకు ఒకటి చూపించు. మొత్తం వ్యాపారం కింద వాడుకుంటారు. అట్లాంటి ఉపాయాలు వాడుకునే క్రమంలో మొదటిది, అన్నిటికంటే పవర్ఫుల్ ఉపాయం సామోపాయము, ఖర్చు లేని ఉపాయము. ఆ ఉపాయాన్ని అమలు చేయడానికి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే విద్య దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చే నివేదిక మీరు చదివితే దాంట్లో సామాజిక న్యాయం ఉండదు, సెక్యులరిజం ఉండదు, రెండు ఉండవు. 480 పేజీలు రాశాడు ఆయన, ఈ రెండు లేకుండా. అంటే విద్యాలయాలు పట్టుకుంటే పని జరగద్దు అనేది అర్థమైన విషయం. మీకు యాక్చువల్గా జరిగినటువంటి చెప్తా. 1950లో సరస్వతి శిశు మందిరాలు అనే వాటిని ఆర్ఎస్ఎస్ పెట్టింది. 2010కి అవి 70,000 శిశు మందిరాలు. హై స్కూల్ కూడా పెట్టారు, కాలేజీలు పెట్టారు. ఇప్పుడు అలాంటి శ్రమ ఏమీ లేకుండా ప్రతి విద్యాలయం కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ విద్యాలయం కింద పనిచేయడానికి ప్రయత్నం మొదలెట్టారు. ప్రతి విద్యాలయం ఇన్నేళ్ళు వాళ్ళ విద్యాలయాల్లో 70 ఏళ్ల పాటు తయారు చేసిన జనం 3 తరాల జనం. మోడీ గారు గెలవడానికి మూల కారణం 3 తరాల జనాన్ని భావజాలం తయారు చేయటం. ఒక భావజాలాన్ని పూర్వపక్షం చేయాలి అంటే, రద్దు చేయాలి అంటే ఇంకో భావజాలంతో కొట్టాలి. మనం స్కూల్ పెట్టినక్కర్లా, ఉన్న స్కూళ్ళన్నీ వాడుకోవాలా, ఉన్న అన్ని స్కూల్ని వాడుకోవాలి మనం. ఇది ఎట్లా సాధ్యం అంటున్నానంటే, ముందు కాన్సెప్ట్ వైజ్ మనకు క్లారిటీ ఉండాలి. పెద్దలకి చెప్పడం తప్పులేదు, కానీ పెద్దలు విని ఆచరించి అర్థం చేసుకునే కంటే పిల్లలు చాలా సులభంగా వింటారు, అర్థం చేసుకుంటారు. ఒక కూల్ డ్రింకుల గురించి 2 నిమిషాల్లో 1000 మంది పిల్లలు కూడా మార్చవచ్చు మనం. 1000 మంది పిల్లలు ఉన్న స్కూల్కి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి, కూల్ డ్రింకులు తాగుతారని అడగండి, మొత్తం చేతులు ఎత్తారు. ఇది తయారు చేసే కంపెనీలు కోకా-కోలా, పెప్సీ-కోలా కంపెనీలు, 2 కంపెనీలు అమెరికా కంపెనీలు. కూల్ డ్రింక్లో 15 రూపాయలు మనకు అమ్మే కూల్ డ్రింకులో ₹1 సరుకు ఉంటుంది. 15 రూపాయలు మనమే కట్టాలా? 5 అంతస్తులు భవనం మించి మహేష్ బాబు ఎగ్గురు దుక్కుతాడు, ఏం కాదు ఆయనకి, చేతిలో థమ్స్అప్ పెట్టుకోగానే దెబ్బలు తగులుకుని ఉంటాయి. అలా ప్రచారం చేసినందుకు ఆయనకి 4 కోట్లు ఇస్తారు. కానీ మనకెవడు కూల్ డ్రింక్ తాగినందుకు పైసలు లేడు, 15 రూపాయలు కూడా పెరుగుతారు. ఆ ₹1 సరుకు కూడా ఏంటంటే అందులో యాసిడ్స్ ఉన్నాయి. 1.8 pH వాల్యూ, లెట్రిన్ గడిగే యాసిడ్ pH వాల్యూ 2.5. అంటే లెట్రిన్ గడిగే యాసిడ్ కంటే పవర్ఫుల్ యాసిడ్ కూల్ డ్రింక్లో ఉంది. మీ పొట్టలు ఏమన్నా లెట్రిన్లా కూల్ డ్రింక్ పోసి కడగడానికి? అందులో పురుగుల మందులు ఉన్నాయి, చెడిపోకుండా ఉండడానికి కలిపారు. అంటే మనం ఆ ₹1 కూడా పెట్టేది పురుగు మందులు, యాసిడ్లు తాగుతున్నాం.
కిడ్నీలు పాడవుతాయి, ప్యాంక్రియాస్ పాడవుతుంది, ఉబ్బసం వస్తుంది, పొట్టలో పుళ్ళు పడతాయి, ఇన్ని అనర్థాలు జరుగుతాయి. చల్లగా ఉంటుందని మీరు అనుకుంటారు. బాడీ టెంపరేచర్ 98.4. నువ్వు బాగా చల్లగా ఉండేది తాగినా, వేడిగా ఉండేది తాగినా ఒక నిమిషం లోపల 98.4 అవుతుంది. గొంతు దాటినాక నీకు రుచి తెలియదు, చల్లదనం తెలియదు, విసదనం తెలియదు. దీన్ని నీకు అమ్ముతున్నాడు. ఏడాదికి ఒక బాటిల్ మీద 6 రూపాయలు ప్రచారానికి ఖర్చు పెడుతున్నాడు, 8 రూపాయలు లాభం కింద అమెరికా పట్టుకెళ్తున్నాడు. నా ప్రియమైన దేశభక్తులారా, మీకు దేశభక్తి ఉంటే అమెరికాకు ఉపయోగపడేటట్టు 8 రూపాయలు మీరు దానికి ఇవ్వకూడదు. వాటి బదులు మన రైతులు తయారు చేసే టెంకాయ నీళ్ళు, చెరుకు రసము, పాలు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు, నన్నారి ఇవి తాగితే రైతులు బాగుపడతారు. కూల్ డ్రింక్ తాగితే కోకో కోలా, పెప్సీ కోలా బాగుపడుతుంది. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కూల్ డ్రింకులు తాగుతారు, అడగంటే ఒక్కటి చేయొచ్చు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఆకర్షణీయంగా కట్టిపడేసేటట్టు కమ్యూనికేట్ చేయటం ఫస్ట్ నేర్చుకోండి. విద్యాలయాలు మీరు ప్లే గ్రౌండ్స్గా మార్చుకోండి. విద్యాలయాల్లో మనకు మనుషులు దొరుకుతారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రతి సంస్థకి, ప్రతి రాజకీయ పార్టీకి ఈ రోజున్న కార్యకర్తలందరూ విద్యాలయాల్లో దొరికిన వాళ్ళే. మనం చెప్తే ఇంటర్ అక్కడ వెంటనే మారుతారు. ఇదే 1000 మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు 2000 మందిలో ఒక్కరిని మార్చడానికి ఒక రోజు టైం ఇస్తాం మీకు. కూల్ డ్రింకులు తాగొద్దు నచ్చ చెప్పండి, మీకు చేత ఇద్దాం. ఇల్లే డిపార్ట్మెంటల్ స్టోర్లకు వెళ్ళి కేసులు కూల్ డ్రింకులు ఇంటికి తెచ్చే బ్యాచ్ ఇది. మనం నచ్చ చెప్పలేము వాళ్ళకి. అందువల్ల ఇప్పటికీ మనకున్న అవకాశం ఏంది, విద్యాలయాల్లో ఎంతమందినైనా కార్యకర్తల్ని ఒపీనియన్స్ మార్చవచ్చు, నాయకత్వం తయారు చేయొచ్చు. అదే మీరు డిగ్రీ కాలేజీలు ఆ లెవెల్ దగ్గరికి వెళ్తే నూతన నాయకత్వం దొరుకుతుంది. హై స్కూల్ కంటే కింద లెవెల్కి వెళ్తే భావజాల నిర్మాణం చేయొచ్చు. 2 పనులు జరుగుతాయి ఇక్కడ. ఇంకొక సులువు మనం కనుక్కోవచ్చు. ఏంటంటే మనం వెళ్ళిన విద్యాలయానికి మళ్ళీ వెళ్ళాలి అంటే, వెళ్ళిన విద్యాలయానికి ఏడాది లోపల వెళ్ళలేరు, ఒక్క మనిషి వెళ్ళలేడు. అట్లా వెళ్తే ఇంపాక్ట్ పడదు వాళ్ళ మీద, అంత గ్యాప్ వస్తే. అందువల్ల మనం కొత్తగా కనుక్కున్న విషయం ఏంటంటే, ఒక్కొక్క విద్యాలయంలో ఒక్క టీచర్ని సంపాదించగలిగితే ఈ టీచర్ వారంలో 25 సార్లు పిల్లలతో మాట్లాడతాడు. 25 పీరియడ్లు ఉంటాయి. 10 మంది టీచర్లు ఒకడు దొరికినా చాలు. ఆ ఒకటి ఎట్లాంటోడై ఉండాలి, రెగ్యులర్గా బడికి వెళ్ళేటోడై ఉండాలి, పిల్లలంటే ప్రేమ కలిగినోడై ఉండాలి, మొండోడై ఉండాలి. ఎప్పుడు మొండోడు అనే పాయింట్ ఇంపార్టెంట్. మిగతా 9 మంది ఈ టీచర్ వెనక్కి లాగుతూ ఉంటారు. వెనక్కి లాగినా సరే నేను చెప్పేదే కొడుకులారా మీరు వస్తే రాండి, మా అంటే రాతిపోండి, నేను మాత్రం చెప్తా పిల్లలకి ఇట్లే అనేవాడు కావాలి. అతను ఏం చేయాలి, ఆ ఒక్క టీచర్ అనేటోడు. ఇతనికి ఒక ప్యాకేజ్ తయారు చేసి ఇచ్చాం మనం, 20 పేజీల ప్యాకేజ్. నీ పీరియడ్ ఉన్న 45 నిమిషాల్లో 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు నువ్వు పాఠం చెప్పొద్దు, జీవితానికి పనికొచ్చే మాట్లాడండి. క్వశ్చనింగ్ నేర్పండి పిల్లలకి. ఒక్కోసారి ఒక చిన్న ఐటమ్, ఒక కథో, ఒక అనెక్డోటో, లేదా ఒక అనుభవము, లేదా ఒక చిన్న క్వశ్చను. నేను 1-2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఈ ప్యాకేజీలు ఇప్పుడు అధ్యాపకులకు రన్ చేస్తున్నాం. ఇప్పుడు చేస్తున్న పని అది. మనం ఎక్కువ మందిని సంపాదించుకునే మార్గం ఇదే, మనకి వేగంగా సంపాదించుకునే మార్గం కూడా ఇదే. మనం ఎప్పుడో 86లో స్టార్ట్ చేసాం ఈ మాట్లాడడం. అప్పుడు ఇన్న పిల్లలు ఈరోజు ప్రొఫెసర్లు అయి ఉన్నారు, ఈరోజు విద్యాలయాలు నడుపుతున్నారు. అప్పుడప్పుడు మేము వెళ్తే వాళ్ళు కనపడతారు. మొన్న ఇక్కడ మీ జూనియర్ కాలేజీకి వెళ్తే అక్కడ ఒక ఆయన కనపడ్డాడు నాకు. 86లో నువ్వు ఇక్కడ శాంతినగర్ పక్కన ఒక ఊరు ఉంది రాజోలేని, ఆ ఊళ్ళో నేను టీచర్ని సార్. అప్పుడు నువ్వు చెప్పినావు టానిక్లు తాగొద్దు, గ్లూకోజ్ తాగొద్దు, హార్లిక్స్ తాగొద్దు, వేస్ట్ అని. ఇప్పటికీ మా ఇంట్లో ఇవన్నీ లేవు సార్ అంటాడు. ఇంపాక్ట్ పడుతుంది మనం చెప్తే. అది చెప్పే గొంతులు పెరిగినాయి అనుకోండి, చాలా ఫాస్ట్గా పడుతుంది ఇంపాక్ట్. ఆ సంఖ్యను పెంచడమే మన పని, మాట్లాడే సంఖ్యని. పెద్ద పెద్ద సబ్జెక్టులు మీరు నేర్చుకోక్కర్లా. 5-10 నిమిషాలు చెప్పే చిన్న చిన్న సబ్జెక్టులని మోస్ట్ ఎఫెక్టివ్గా ఎట్లా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు కూల్ డ్రింక్ 2 నిమిషాలు చెప్పాను. దీని మీద ఈ బుక్లో మీకు దొరుకుతుంది సమాచారం. ఆ ప్రజల ఆరోగ్యం బుక్లో సమాచారం దొరుకుతుంది. అట్లాంటి పుస్తకాలు దగ్గర పెట్టుకోవడం, చదవడం.
ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ మీద నా వీడియో ఉంది, ఇదే సబ్జెక్ట్ మీద నేను పంపించే వ్యాసాలు ఉన్నాయి. చదవడము, వీడియో చూడటం, మోడల్ కింద ప్రాక్టీస్ చేయడం. చిన్న చిన్న బిట్లు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు అర్జెంటుగా ఉపన్యాసకుల కింద మారాలా, మాట్లాడగలిగే కింద మారాలా. మాట్లాడగలిగేవాడికి ఉండే విలువ ఇంకెవడికి ఉండదు. ఇప్పుడు కావాల్సింది కూడా అది. చిన్న చిన్న సబ్జెక్టులు 5-10 నిమిషాలు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. 10 సార్లు మాట్లాడేటప్పటికి మీకు ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చినాక మీరు ఎక్కడికైనా దూసుకొని పోగలరు, నంబర్ పెరుగుతుంది మనకి. అందువల్ల ఇట్లాంటి స్కిల్స్ మీద ఫోకస్ పెట్టండి. మిగతా స్కిల్స్ అన్ని లీడర్షిప్లు చాలా ఉంటాయి, తర్వాత నేర్చుకోవచ్చు. ఉపన్యాసం ఇచ్చే కళ అనేది అన్నిటికంటే అత్యవసరమైంది. మనం ఇట్లా 5 నిమిషాలు ఇవన్నీ చెప్తే మాకు సిలబస్ కాదు కదా అనే టీచర్లు ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటే, నేను బాగా చదివిన విద్యార్థిని మెడికల్ కాలేజీలో, కానీ ఇప్పుడు నాకు మళ్ళీ మెడికల్ కాలేజ్ పరీక్షలన్నీ పెడితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. ఎందుకని? పరీక్షల కోసం చదివాను, పరీక్షలన్నీ మర్చిపోయాను. ఇప్పుడు మీ అందరికీ 10th క్లాస్ పరీక్ష మళ్ళీ పెడితే కూడా ఎవరు పాస్ కాదు. పరీక్ష మళ్ళీ పెడతారని అనుమానం వస్తుంది అనగానే. పరీక్షలంటే ఇష్టం లేదు మనకి. ఎందుకు మర్చిపోతున్నాం? మరి చిన్న వయసు నుంచి 3వ తరగతి వయసు నుంచి మన టీచర్లు మనకి చెప్పిన కథలు ఇట్లాంటివన్నీ ఎందుకు మర్చిపోలే? జీవితం కోసం నేర్చుకున్నవి జీవితాంతం గుర్తుంటాయి. పరీక్షల కోసం నేర్చుకుని పరీక్షలతో పోతాయి. ఇది దాని అర్థం. అందుకని మనం జీవితానికి పనికొచ్చేవాడు ఎన్ని చెప్పొచ్చు అంటే 50 రకాల విషయాలు మనం మాట్లాడవచ్చు. ఒక కథ చెప్పచ్చు, ఒక కథ చెప్తా, అట్లా ఒక ప్రశ్న చెప్తా, 2 చెప్తా. మనిషికి భూమి ఎంత కావాలి? కథ ఇది. 2-3 నిమిషాలు అయిపోద్ది. పిల్లల్ని చర్చించనియాల. కథ చెప్పి వదిలేదు. మీరు మాట్లాడని రానాలా, తిరిగి దాన్ని చెప్పండి రానాలా. క్లాస్ రూమ్లోనే నువ్వు ఉపన్యాసకులను తయారు చేయొచ్చు. రోజు 2-3 పిలిచి మాట్లాడిస్తే భయం పోతుంది. భయం పోతాడు, ఉపన్యాసకుడు అవుతాడు. రేపొద్దున జీవించాలి అంటే బయట ఏ వృత్తిలో జీవించాలన్నా మాట్లాడడం చేత ఉండాలా, మంచి మానవ సంబంధాలు ఉండాలి. ఇవి 2 లేకుండా నువ్వు మాత్రం సక్సెస్ కావు. అవి 2 ఇక్కడే నేర్పించావనుకో స్కూల్లోనే, నీ పని సగం అయిపోయినట్టే. రైతు, మన ఐదులో రైతు దగ్గరలో ఉండి కొండెక్కాడు. భగవంతుడి గురించి తపస్సు చేశాడు. భగవంతుడు బ్రహ్మదేవుడు రాడు బిజీగా ఉంటాడు, విష్ణుమూర్తి రాడు కాస్త లేజీగా ఉంటాడు. ఈశ్వరుడు వచ్చాడు. ఏం కావాలరా అన్నాడు. నేను సంక్షిప్తం చేసి చెప్తున్నా, కథ పూర్తి కథ మీకు ఇక్కడ దొరుకుతుంది. భూమి కావాలి స్వామి అన్నాడు. భూమి అంటే బాగానే ఉంది కానీ ఇస్తా, కానీ నువ్వు అమరావతిలో భూమి అడగగాకు, చాలా డిమాండ్ ఉందాడ. ఈ మధ్య దొనకొండకు కూడా పేరు వచ్చింది, అక్కడ కూడా అడగగాకు. 5 చుట్టుపక్కల ఈ స్వామి అంటాడు. ఇస్తాలే అంటాడు. రేపు పొద్దున్నేరా, పొద్దుపడిచిన టైం నుంచి పొద్దుకేదాకా నువ్వు పరిగెత్తు, ఎంత దూరం తిరిగితే మొత్తం ల్యాండ్ నీదే అంటాడు. మొత్తం నాదేనా అంటాడు. మొత్తం నీదే అంటాడు. ఇంక తెల్లారక ముందు రైతు రెడీ. ఈశ్వరుడు వచ్చాడు. ఇంక ఉరుకుతా స్వామి అంటున్నాడు. కొంచెం ఆగరా అంటాడు. నీకేం మస్తు చెప్తావు స్వామి ఆగమని. ఆగితే ఎకరాలు పోతుంది, ఏమనుకున్నావు? నేను అదే చెప్పబోతున్నారా? ఎక్కడన్నా టిఫిన్ కాగేమంటే ఎకరా పోద్దు అన్నాడు. భోజనానికి ఆగితే 2 ఎకరాలు పోద్దు అన్నాడు. ఒంటేలుగు పోతే 1/2 ఎకరా. పొయ్యంలే సారు, ఏమవుతుంది? ఒక పూట ఒంటేలు పోయకపోతే ఏమవుతుంది? దొడ్డికి వెళ్తే ఎన్ని ఎకరాలు పోతుందో తెలియదు అన్నాడు. ఒక్కరోజు సారు తిండి తిన్నాను, టిఫిన్ చేయను, భోజనం చేయను, ఒంటికి దొడ్డికి లేదు. ల్యాండ్ ఏమనుకున్నావు? పరిగెత్తరా అంటాడు. వాడు పరిగెత్తి చెమటలు పడుతున్నాయి, ఆకలి ఎత్తున్నాయి, ఒంటేళ్ళకి వస్తుంది, ఏం లేదు. ఇక సాయంత్రం అయింది. ఇటు రావడంలా ఆ ఈశ్వరుడు అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇదేంద్ర ఇంకా రాలేదనుకుంటున్నాడు. ఈ లోపల అంత దూరంలో ఫర్లాంగ దూరంలో కనపడ్డాడు, కింద పడ్డాడు. వాడు ఎంతకీ లేవడంలా. ఈయన ఎదురుపోయి మెడకాయలు ఏళ్ళు పెడితే నాడి తెలుస్తుంది. నాడి తెలియటంలా. ముక్కు దగ్గర ఏళ్ళు పెడితే గాలాటంలా. చచ్చాడు. ఒకరోజు 12 గంటలు పరిగెత్తి బతుకుతారా? ఆ ల్యాండ్ కోసం కకృతిపడి పరిగెత్తాడు. పక్కనే పొలంలో ఉండే రైతులను పిలిచి, నాకు శ్రీశైలంలో పన్నుంది పోయి కొంచెం 6 అడుగులు పొడుగు, 2 అడుగులు ఎడల్పు, 3 అడుగులు గొయ్యి తీయండి, ఈయన బండబెట్టిపోవాలా. గొయ్యి తీయించి బండబెట్టిపోయినాడు. మనిషికి భూమి ఎంత కావాలా? ఫైనల్గా అది. అంటే ఏం బతకలేరు, గోసిపాత కూడా రాదు. ఎంట ఏమొస్తుంది మనిషి అంట? నువ్వు మంచి పనులు చేస్తే, ప్రజలకు పనికొచ్చే చేస్తే అవి మిగులుతాయి. ఎందుకు గౌతమ బుద్ధుని గుర్తుంచుకున్నావు? 25 ఏళ్ళు 100 ఏళ్ళు అయిన తర్వాత
జనం కోసం పనిచేసినాడు కాబట్టి. ఎందుకు వివేకానందుడు గుర్తున్నాడు? ఎందుకు గొప్ప రచయితలు గుర్తున్నారు? ఎందుకు గొప్ప సైంటిస్టులు గుర్తున్నారు? ఎందుకు ఈ డబ్బున్న కొడుకులు అందరూ మర్చిపోయినారు? ఆడు బతికుండగానే వీడు సచ్చేది ఎప్పుడా ఈ డబ్బులు లాక్కోవాలని కొడుకులు తనుకోవడం నేను చూశాను. ఇందుకోసం సంపాదించేది. ఎంత భూమి కావాలనేది ఎక్కడికి దారితీస్తుంది చర్చ? ఎంత సంపాదించుకోవాలి దగ్గరికి వెళ్తుంది. ఎంత సంపాదించుకోవాలి ఎవడు కూడా తెలుసుకోవాలా. నా వైద్యానికి, నా విద్యకి, నా కనీస వసతులకి, నా పిల్లల యొక్క కనీస భవిష్యత్తుకి ఇది లెక్క వేసుకుంటే ఒక లెక్క వస్తుంది. ఈ లెక్క దాకా పనిచేయి. 10 తరాలకు తరగనాస్తి సంపాదించడం అంటున్నాడు. ఒక రాజకీయ నాయకుడు నాతో అంటాడు, 10 తరాలకు తరగనాస్తి సంపాదించున్నాడు. ప్లీజ్ రిమెంబర్ దిస్. నీ కోసం సంపాదించుకున్నావు, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. నీ బిడ్డల కోసం సంపాదించావు, ఇది కూడా అర్థమవుతుంది. బిడ్డల గురించి కూడా సంపాదించాల్సిన అవసరం లేని రాజ్యం రావాలి. అది వస్తే నీ బిడ్డలకు నువ్వు సంపాదించక్కర్లా. సంపాదించకూడదు, తింటావు శాతనంత, వదిలేసిపోతావు సమాజానికి, అంతే. ఆ బిడ్డల సెక్యూరిటీ సమాజం తీసుకుందనుకో, నీకేమవసరం? అది ఇక్కడ తీసుకోవటం లేదు కాబట్టి మనం సంపాదిస్తున్నాం. అంతవరకు ఓకే, అర్థం చేసుకుందాం ఈ వ్యవస్థలో. ఆ మిగతా 8 తరాలకు నువ్వు ఎందుకు సంపాదించాలా? నీ మనమల్ల కోసము నీ కొడుకులు కూతురు సంపాదించుకుని గాడిదలు కాస్తారా? సోమరిపోతులు తయారు చేయటమే కదా 8 తరాలు. మీకు అందుకే నేను చెప్పేది ఏంటంటే, సమాజంలో మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ కాదు. నేను మా అమ్మ నాయనల మీద ఆధారపడకుండా బతకాలనే కోరిక మీకు ఉండాలి. నా పిల్లల్ని నా మీద ఆధారపడకుండా బతికేటట్టు చేయాలని కోరిక నీకు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు నువ్వు 70 ఏళ్ళు 80 ఏళ్ళకి సంపాదించాల్సిన అవసరం లేదు. ఆ మిగిలిన టైం అంతా నువ్వు కోరుకున్నట్టు జీవించవచ్చు. ఉన్నా కదా? వచ్చేదాకా సంపాదించేది ఏంటంటే బుద్ధి లేని కార్యక్రమం కాబట్టి. రిటైర్మెంట్ ఒకటి తగలబడిందిగా, అప్పటి నుంచన్నా ఏదో దేశాలు చూడాలని కోరిక చూసిరా, కొన్ని నదులు క్షేత్రాలు చూడాలని చూసిరా. అందుకే నీకు ఫారిన్లో 14 ఏళ్ళు 15 ఏళ్ళు రాగానే సొంత సంపాదన తరుగుతారాలని నేను చూసిన ఈ దేశంలో కూడా ఆ పరిస్థితుంది. ఇక్కడే లేదు. మన పిల్లలు సంపాదన పరులు కావడానికి ఇంజనీర్ అయితే 24 ఏళ్ళు అవుతుంది, డాక్టర్ అయితే 35 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ళ దాకా మీ పిల్లలు సంపాదన పరులు కానే కాదు. ఆ దిక్కుమాల వ్యవస్థ అట్టుంది. అయినా కూడా మనమే సంపాదించుకోవాలా, ఎవడి ఆస్తుల మీద ఎవడి మీద ఆధారపడకూడదు అనే కోరిక మనం కలిగించాలి. ఈ కోరిక ఎక్స్టెన్షన్ ఎట్లా వస్తుందో తెలుసా? రేపు పొద్దున్న పెళ్లి చేసుకుంటే మాంగా డబ్బులు అడగకూడదు, అని దగ్గరికి వెళ్తుంది. వెళ్తుంది వెళ్దా? ఆడేవాడో నాకు డబ్బులు ఇచ్చింది, నేను సంపాదించుకోగలను. నేను సంపాదించుకోగలనని ఫీలింగ్ ఎలాంటిదంటే, ఉద్యోగాలు చేసేటటువంటి ప్రతి ఒక్కరిని మీరు అడగండి. ఫస్ట్ జీతం తీసుకున్నప్పుడు ఫీలింగ్ ఏంది అడగండి. ఆ సార్ అడుగు చెప్తారు. ఫస్ట్ జీతం తీసుకున్నప్పుడు ఫీలింగ్ ఏం సార్? ఏదో సాధించిన ఫీలింగ్ లేదా? మీరు రిటైర్ అయ్యేటప్పుడు దాన్ని 4 రెట్లు ఎక్కువ రాలే? ఇది ఈయన సంతోషం, అది ఇచ్చిందా లేదా? అది కరెక్ట్. నెవర్ లూజ్ దట్ ఆపర్చునిటీ. ఆ ఎలేటెడ్ ఫీలింగ్ అనేదాన్ని, సొంత సంపాదన ఇచ్చే కిక్ని మనం వదులుకోకూడదు. మన పిల్లలకి అది దక్కేటట్టు చేయాలి. ఈరోజు ఏం చేస్తున్నాం మనం? పిల్లల కోసం సంపాదిస్తున్నాం కుప్పలు కుప్పలు. ఎందుకు సంపాదించాలని? పిల్లల కోసం అంతా చదివచ్చు, చదువుకుని ఆడే సంపాదించుకుంటాడు ఎంత కావాలంటే అంత. నువ్వు అది చేయవా? ఏమైందంటే నువ్వు సంపాదించి తినుకుంటూ బతుకుతున్నాడు, పరమ నిష్ఠ దరిద్రుడి కింద మారుతాడు. నీ కళ్ళెదురుగానే నీ కొడుకు కూతురు దేనికి పనికిరాల కింద మారుతారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక కథ ఎట్ట మోటివేట్ చేయొచ్చు. ఒక క్వశ్చన్, అట్లాంటి క్వశ్చన్లు మనం ఒక 500 కలెక్ట్ చేస్తాం. ఒక్క క్వశ్చన్ చెప్తాను నేను. మీరందరూ రైలు ఎక్కిన వాళ్ళేనా? అందరు ఎప్పుడొకసారి ఎక్కారా? రైలు పట్టాల మీద రైలు బండి కింద పడకుండా ఎలా పోతుంది? పట్టాల మీద పోతుంది కదా, జారి ఎందుకు పడుతుంది? రోడ్ అంటే అటు ఇటు జరిగిన ఇబ్బంది లేదు. ఫిక్స్డ్ ట్రాక్ ఓకే, చక్రాలు కూడా ఫిక్స్డ్ ఉంటాయి. చక్రాలకి ఏముంటుంది? అది దాని పేరేంది? చక్రాల గ్రిప్ ఎట్లా వస్తుంది? ఈయన ఘర్షణ అన్నాడు. పట్టి ఎక్కడ ఉంటుంది? అది
మధ్యలో ఉన్న స్థాయిలో బయటకు రానట్లా చక్రానికి ఎల్పలు ఉంటుందా, లోపల ఉంటుందా, రెండు పక్కల ఉంటుందా? బయట పక్కన ఉంటుంది, బయట లోపల రెండు పక్కల ఒకటే ఇటు బయట లోపల. చక్రానికి లోపల బయట, చక్రానికి బయట 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 లోపల రెండు పక్కల చక్రానికి రెండు పక్కల అంచు ఉంటుందా, లోపల పక్క ఉంటుందా, ఎల్పల పక్క ఉంటుందా? 3 క్వశ్చన్లు ఇచ్చారు, 3 ఆన్సర్లు ఇచ్చారు. మీరు ఎప్పుడన్నా ఒక్కసారి చక్రం చూసుంటే కరెక్ట్ చెప్తారు, చక్రం చూడకపోతే తప్పులు చెప్తారు. నేను కేంద్రీయ విద్యాలయానికి వెళ్ళా, పిల్లలు తిప్పారు, ప్రశ్నలు వేస్తాం. మనం ఒక సెట్ నీ దగ్గర ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడం మన పని. ప్లీజ్ రిమెంబర్, ఈ ఒక్క ప్రస్తుత విప్లవాలు జరగవు, మన వైపు ఆకర్షించబడాలి. మన వైపు ఆకర్షించబడని వాడు మన మాటలు వినడో గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత పెద్ద కాన్సెప్ట్ నేర్పాలన్నా ఫస్ట్ వాడు నీ వైపు ఆకర్షించుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఆకర్షిస్తాయి. మా పిల్లోడు లేచి మ్యాగ్నెట్ ఉంటుంది అన్నాడు, ఇంకొకరు లేచి ఘర్షణ అన్నాడు. ఈ అబ్బాయి చెప్పినట్టు ఘర్షణ ఉంటుంది అందుకని కథలో అన్నాడు. సరే ఇంకొకరు లేచి రెండు పక్కల అంచులు ఉంటాయి అన్నాడు. ఈ లోపల టీచర్ లేచారు నేను చెప్తాను. నా భయం ఏంటంటే ఆడు తప్పు చెప్తే ఎట్లా అని. టీచర్ తప్పు చెప్తే పిల్లల ముందు అవమానం అవుతుంది కదా. వద్దులే సార్ అన్న, నేను చెప్తా అన్నాడు. చెప్తా రెండు పక్కల అంచు ఉంటుంది, ఆ పిల్లోడు చెప్పింది కరెక్ట్ అన్నాడు. తప్పు చెప్పాడు, నేనేం మాట్లాడాల. ఇంకో టీచర్లు వేసి మేడం చెప్పినట్టే పట్టాల మధ్య గ్యాప్ మారకుండా టైట్గా బిగించుంటారు అన్నాడు. కరెక్ట్ అన్నాడు. చక్రాల మధ్య కూడా డిస్టెన్స్ మారకుండా ఇరుసుకు వెల్డింగ్ చేస్తారు అన్నాడు. అది కరెక్టే. 3వ పాయింట్ చెప్పాడు, అది కీలకమైన పాయింట్. చక్రానికి లోపల పక్క అంచు ఉంటుంది, ఎల్పలు ఉండదు, రెండు పక్కలు ఉండదు. ఎల్పలున్నా రెండు పక్కలున్నా ఈ పట్టా మీద ఈ బండి పోలేదు. మొట్టమొదటి రైలు బండిని కనిపెట్టిన స్టీవెన్సన్ 150 ఏళ్ల క్రితం అప్పుడు డిజైన్ చేసిన చక్రం అది ఇప్పటికి అట్టే కంటిన్యూ అవుతుంది. అంటే మనం రోజువారీ విషయాల్ని మన కళ్ళెదురుగా ఉండే వాటిని క్రిటికల్గా చూడటం నేర్చుకోలేదు, మనకి విద్య నేర్పలేదు. మన విద్య కంఠస్థం పెట్టడం నేర్పింది, పరీక్షల్లో కక్కడం నేర్పింది తప్ప ప్రతిదాన్ని క్రిటికల్గా చూడాలనేది నేర్పాల. క్రిటికల్గా చూడడం అనేది దట్ ఈస్ కాల్డ్ క్వశ్చనింగ్. వాట్ ఈస్ కాల్డ్ క్వశ్చనింగ్ అంటే క్వశ్చన్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్, ఇట్ ఈస్ క్వశ్చనింగ్ ద ఆన్సర్స్. ప్రతి ఆన్సర్ని నువ్వు క్వశ్చన్ చేయాలి. అలా క్వశ్చన్ చేసేటప్పుడు ఎంత దూరం పోతారంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారు, వ్యవస్థను క్వశ్చన్ చేస్తారు, ప్రతి చట్టాన్ని క్వశ్చన్ చేస్తారు, ప్రతి ప్రొఫెషన్ని క్వశ్చన్ చేస్తారు, తండ్రిని క్వశ్చన్ చేస్తాడు, తల్లిని క్వశ్చన్ చేస్తాడు, పంతులను క్వశ్చన్ చేస్తాడు. నాకు ఒక రంగారెడ్డిను కెమిస్ట్రీ లెక్చరర్ కలిశాడు కర్నూలులో, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పనిచేస్తాడు. తెలుసా మీకు, విన్నారా? కెమిస్ట్రీలో నెంబర్ 1 ఆయన. ఒకసారి ఆ కాలేజీలో మీటింగ్కి వెళ్తే మీరు అమర్ నాన్న కదా అన్నాడు. అమర్ అంటే నా కొడుకు, వాడు ఆ స్కూల్ ఆ కాలేజీలో చదివాడు. అమర్ నాన్న అంటే ఏందా, నన్ను ఈ ఊళ్ళో అందరూ తెలుసు కదా, నేను అమర్ నీ కొడుకు కదా అని కదా నువ్వు అనాలా కదా. అమర్ నాన్న అంటే ఏందనంటే చెప్పాడు ఆయన. వాడు మామూలు మనిషి కాదు సార్, వాడు అసాధ్యుడు. వాడు ప్రతిరోజు చదువుకొని వస్తారు, మమ్మల్ని ప్రశ్నలు వేస్తారు. ఆ దెబ్బకి తట్టుకోలేక ఎవ్రీ డే ప్రిపేర్ కావాల్సి వచ్చేది. నేను 2 ఏళ్ళు నాకు నరకం చూపించినాడు. దానివల్ల నేను కెమిస్ట్రీలో నెంబర్ 1 అయిన కర్నూలు సిటీకి అన్నాడు. యు గాట్ దట్ పాయింట్. క్వశ్చన్ చేసే విద్యార్థి టీచర్కి అసెట్. టీచర్ డెవలప్ కాదలుచుకుంటే అంతకంటే ఆపర్చునిటీ లేదు. క్వశ్చన్ చేసే పిల్లలు 3 ఏళ్ళ దాకా బడికెళ్ళేదాకా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. పిల్లలు రకరకాల ప్రశ్నలు వేస్తారు. అండ్ వీ ఎంజాయ్డ్ ఆల్ దట్. ఒక్కసారి బడికెళ్ళడం మొదలెట్టుగానే ఇంట్లోనూ ప్రశ్నలు లేనియం, బడిలోనూ ప్రశ్నలు లేనియం. వాళ్ళ జీవితాన్ని సీల్ చేసేస్తున్నాం. మనం చేయాల్సిన పనల్లా రీఇన్వెంట్ దట్. ప్రశ్నతో నేర్పండి అంతే. ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ అని అంటే ఈ క్వశ్చన్ మీ ఆల్సో, క్వశ్చన్ ఎవ్రీబడి ఆల్సో. సార్ అడిగేది అదిగా నన్ను ప్రశ్నించండి అంటున్నాడు. ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఎటుకని జవాబు చెప్పగలనని. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి. చెప్పలేని క్వశ్చన్ నువ్వు వేయగలిగాను కదా, ఆయనకి లెసను. అది పోయి నేర్చుకుంటాడు పోయి. అందుకని క్వశ్చన్ చేసేవాడు మన శత్రువు కాదు, మనకు తోడ్పడేవాడు.
మనల్ని తప్పట్టేవాడు కూడా మన శత్రువు కాదు, మనకు తోడ్పడేవాడే. అందుకని ఎవడైనా నిన్ను బహిరంగంగా తప్పు చేస్తావని విమర్శిస్తే నువ్వు పట్టించుకోవద్దండి. మీరు ఆలోచించండి, ఆ తప్పేమైనా చేసామేమోనని. చేస్తుంటే దిద్దుకో అంతే, చేయకపోతే దులుపుకొని పో. ఎవడికి చెప్పాల్సిన పనిలే జవాబు. ఇలా మన విద్యాలయాల్ని ఫోకస్ చేస్తే, విద్యాలయాలు స్కూళ్ళు అయితే భావజాల నిర్మాణానికి, కాలేజీలు అయితే నూతన లీడర్షిప్కి, ఈ కాలేజీలో చదివిన పిల్లలు తిరిగి గ్రామానికి వెళ్తే ఉద్యోగాలకు ఎదురు చూసే పిల్లల కింద ఉంటారు అక్కడ, అది కూడా యూతే. ఈ గ్రూపుల మీద మనం ఎక్కువ శ్రమ పెట్టాలి. మనకి అపరిమితమైన సంఖ్యలో జనం దొరుకుతారు. అలా మాట్లాడగలిగే వాళ్ళ సంఖ్యను మనం పెంచాలి. ఇట్లా అక్కడ ఉంది చూడు డబ్బా, అది ట్వీట్. నేను ఈ క్రమాన్ని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్తో ముగిస్తాను. సరిగా ఆలోచించడం ఎలా, చూడడం ఎలా అనే దానికి. శాస్త్రీయం అనే మాట వాడినప్పుడు ఇది ప్రయోగానికి నిలబడుతుందని అర్థం. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇది శాస్త్రీయం అన్నానంటే ఇది తిరిగి ఇలానే చేయగలమని అర్థం. ఎవరు చేసినా అదే రిజల్ట్ వస్తుంది, ఎక్కడ చేసినా అదే రిజల్ట్ వస్తుంది, ఎప్పుడు చేసినా అదే రిజల్ట్ వస్తుందని అర్థం. ప్రయోగానికి ముందు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఒక స్టేట్మెంట్ మీకు ఎప్పుడు ఇచ్చినా ఇది ప్రయోగం చేయడానికి వీలు పడుతుందా అని ఆలోచించాలి. నేను మీ ఊరు వస్తా, నాకు మంత్రం తెలుసు, మీ ఇంట్లో బంగారం అంతా తీసుకురండి, గొయ్యి తీసి పుడిచి పెడతాం, నేను మంత్రం వేస్తా, తెల్లారాక డబల్ అవుతుంది అంట. ఇది ప్రయోగం చేయటం వీలైతే కాదు? ఎందుకు కాదు? మళ్ళా చేసి చుట్టూ కుదురుద్దా లేదా? ప్రయోగం చేయటం వీలేదు, డబల్ అయిద్దా కాదు నేను అడగల నిన్ను. అసలు ప్రయోగం చేయడం కుదరదా? మంత్రం వేసేటోడు ఉన్నాడు, ఇల్లు ఉంది, బంగారం ఉంది, ఉంగరం అన్నా లేదా? ఈ ఉంగరం పెడతాం, పాతి పెడతాం, మంత్రమే 2 అయిందా లేదా? చుట్టమే కదా. నేను రిజల్ట్ అడగల మిమ్మల్ని, బంగారం చేయగలదా లేదా అన్న. అప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్, చేయలేడు అని. నీకు ఎడ తెలుసు, అది నీవు ఇదివరకు చూసినావు కాబట్టి. అట్లా కొన్ని అడిగారు అనుకుని చెప్పలేవు. పూర్వకాలంలో మనకి విమానాలు తిరిగాయి అన్నాడు, ఇది ఎట్లా నిరూపిస్తావు? నిప్పులో ఏలు పెడితే కాలద్ది అన్న. కాలుతుందా కాలదా? నిప్పులో ఏలు పెడితే మీ అందరికి తెలుసు ఆల్రెడీ. ఇది నేను మళ్ళీ ప్రయోగం చేయక్కర్లా. నిప్పులో చేయి పెట్టినప్పుడు చేతికి తొడుగు లేకుండా పెట్టాలా, 30 సెకండ్లు పెట్టాలా అని కండిషన్స్ పెడతా. అప్పుడు ఖచ్చితంగా కాలుతుంది, డౌటే లేదు. ఎవడు చెప్పగలడు జరగబోయేదంటే? ఇట్లా ప్రయోగం ద్వారా తేలిన విషయాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చెప్పగలరు. ఇప్పుడు అలాంటి చిన్న ప్రయోగం కూడా చేద్దాం మీ దగ్గర. ఇది టమాటా, ఓకే? ఇది గ్లాసు, దీని లోపల నీళ్ళు ఉన్నాయి. ఈ టమాటా నీళ్ళలో వేస్తే మునుగుద్దా తేలద్దా? తేలుతుంది. ఎంతమంది చేతులు ఎత్తండి? గుడ్. మునుగుద్ది ఎంతమంది? మీరు దించండి. ఇక మునిగే వాళ్ళు చేతులు ఎత్తారు. తెలియదనే వాళ్ళు ఎంతమంది? నాకు తెలియదనేవాళ్ళు. ఓకే, అది నిజాయితీ అంటే. తెలియకపోతే తెలియదని చెప్పాలి, సిగ్గుపడేది ఏముంది అందులో? ఈ టమాటా మునుగుతుందనే వాళ్ళు ఎవరు లేరా? మీరు ఎవడైనా చూసారా మీ ఇంట్లో? చూడకుండా మీరు ఎడ చెప్తున్నారు మునుగుద్దు తెలద్దు? ఇప్పుడు నీళ్ళల్లో వేస్తా, మునుగుద్దా తేలద్దా అని అడిగా. మునుగుద్ది, బరువు ఉంటుంది. బరువు ఉంటే మునుగుద్దా? ఇది మునుగుద్దా లేదా? కావాలంటే చూడు, మునుగుద్దా తేలుతుంది? నమ్మకం. ఆ మాట కరెక్ట్, అది గుర్తుపెట్టుకోండి. తేలద్దని ఆయన నమ్మకం, తెలియదనేది ఆయన స్థాయి, ఆయనకు తెలియదు విషయం. మునుగుద్దని ఒకరు అన్నారని కదా ఆయన నమ్మకం. మీ ఇద్దరే నమ్మకాలే. అది వేసి చూసినాక ఏమొస్తే రిజల్ట్ అది సత్యం. అది సత్యం, దాని పేరు నమ్మకం. సత్యంగా మారాలంటే ప్రయోగం చేయాలా? అదే శాస్త్రీయ దృష్టి అంటే. అదేం పెద్ద సబ్జెక్టు కాదు అది. ప్రయోగం చేయడానికి వీలైనటన్నిటిని ప్రయోగం చేసి తెలుసుకోవాలా? ఓకే, ఏదైనా అంతే. ప్రయోగం చేయడానికి వీలు కాని ఉంటాయి, అక్కడ ప్రయోగం మాట లేదు. ఇక
నమ్మకాలే, ఇంకా ఎల్లప్పటికీ నమ్మకాలే. చచ్చిపోయినాక స్వర్గానికి వెళ్తాను, దీన్ని మనం ప్రూవ్ చేయగలమా? ఎందుకని? స్వర్గానికి పోవాలంటే ముందు చచ్చిపోవాలా? చెప్తారు సార్ వాళ్ళు వేసుకోవాలి అంటే నువ్వు చక్క చేసుకోయా మా దేనిలో కలిసి నువ్వు స్వర్గానికి పోతావు నరకం పోవని కొంతమంది నమ్మకమే కదా అది. వాళ్ళు నమ్మకంతోనే చెప్తారు. అది ప్రయోగానికి రాదు. అది ఎందుకు రాదంటే ముందు చచ్చిపోవాలా, నువ్వు పోవాలా స్వర్గం, తిరిగి రావాలా, మాకు చెప్పాలి. అప్పుడు వచ్చి నేను పోయిచ్చాను చూడబ్బా అని. మరి నాకేటో తెలియాలా? నువ్వు స్వర్గానికి పోయిచ్చినావు, నాకు చెప్పావు, నాకేటో తెలియదు. నేను కూడా సావాలి ముందు, స్వర్గానికి పోయి తిరిగి రావాలి. మా ఇద్దరికి తెలుస్తుంది, నీకేటో తెలియాలా? ఎవడికి తెలియాలంటే వాడు ముందు చచ్చిపోవాలా, తిరిగి రావాలా. చచ్చిపోయినాడు తిరిగి వస్తారా? అయితే అయిపోయింది, మనం దాన్ని నిరూపించాం. మన వల్ల కాదు అది. ఆ సబ్జెక్ట్ మనం చర్చకు తీసుకోవడం దండగా. అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రయోగం చేయలేం, ఎప్పటికైనా చేయొచ్చు. భూమి లాంటి గ్రహాలు ఈ విశ్వంలో ఉన్నాయన్నారు. ఒకటన్నా నీకు తెలుసా అన్నాం. ఒక 2.5 లక్షల గ్రహాలు మాకు తెలుసు అన్నారు. అక్కడ మనిషి లాంటి మనిషి ఉన్నాడా అని అడిగాం, తెలియదు అనాలా. ఇంతవరకు చూడలే. ఎప్పటికైనా తెలిసే అవకాశం ఉందా? తెలియచ్చు అనాలా. అప్పుడు తెలియచ్చు అనాలా, తెలుసు అనకూడదు. సైన్స్తో భాష అట్లే ఉంటుంది. అడ్డదిడ్డల భాష మాట్లాడదు సైన్స్. ప్రూఫ్కి దొరకలేదు అంటది, అంతే. ఇప్పుడు ఇది దాన్ని వేస్తా జరిగింది అనుకో, అప్పుడు ఈ తేలొద్దని వాళ్ళందరూ ఏమనాలి? నేను తప్పు నమ్మకంతో ఉన్నా, ఇది మునుగుద్దని తేలిందని అనాలా, అవునా కదా? అది మునిగితే అట్లా అనాలి, తేలితే మునుగుద్దని వాళ్ళు ఏమనాలా? మార్చుకోవాలా. ప్రయోగం ఎంత పవర్ఫుల్ అంటే మన ఆలోచనని, మన ప్రవర్తనని టోటల్గా మార్చేంత పవర్ ఉండేది ప్రయోగం అంటే. అట్లాంటి ప్రయోగాల ద్వారా ఏమైతే తేలిందో అవే ఇప్పుడు మనం వాడుకుంటుండేది. ఈ మైక్ అట్లాడిది, ఆ లైట్ అట్లాడిది, బిల్డింగ్ అట్లాడిది, మనం తినే తిండి అట్లాడిది, మీ జేబుల్లో ఉండే ఫోన్ అట్లాడిది, మీ గుండి, దాని దారం, మీ సొక్క, మీ చేతులు కట్టుకుని దారాలు మొత్తం అట్లాడియే. ఇవన్నీ దారాల ఆ లిస్ట్ కింద వస్తుందా? ఇది రాదు. ఇది ఎందుకు రాదంటే ఇది కట్టుకుంటే మేలు జరగదున్న ప్రూవ్ చేయలేవు. మిగతా వాడుకునే నమ్మకం, అది నమ్మకం. నమ్మకాలను మనం క్వశ్చన్ చేయకూడదు అన్నాం, రాజ్యాంగం కూడా అనుమతించింది. ప్రయోగం ద్వారా తేల్చగలిగేవాడిని తేల్చుకోవాలా అన్నాం. అది ప్రయోగానికి దక్కేది కాదు. అది నీ నమ్మకం మేలు జరగద్దని, ఇంకొక నమ్మకం జరగదు, ఆవిడ ఊరుకున్నాడు. నమ్మకం ఉన్నది కట్టుకున్నారు. అసలు మనకి గొడవ ఏమవుతుంది? మనకేం గొడవ కాదు అది. కానీ ఎక్కడ గొడవ అవుతుంది అంటే నష్టం కలిగించే నమ్మకాలు ఇబ్బంది పెడతాయి. బొప్పాయి అంటే గర్భం పోతుంది అని నమ్మితే నష్టం జరుగుతుంది. ఎందుకంటే గర్భస్థ పిండానికి మేలు జరగాలంటే బొప్పాయి తింటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, ఇతర విటమిన్లు ఉంటాయి. కాబట్టి పిండానికి మేలు, తల్లికి మేలు అని చెప్తాం మేము. అంటే బొప్పాయి తింటే మేలు జరగద్దని ఆల్రెడీ తెలిపోయింది. తెలిపోయిన తర్వాత కూడా బొప్పాయి తింటే గర్భం పోద్దంటే మూఢనమ్మకం అవుతుంది. అట్లాంటి నమ్మకాలు నష్టం కలిగిస్తాయి. నష్టం కలిగించిన నమ్మకాలని జన విజ్ఞానికి మాట్లాడను. ఇప్పుడు నేను దీన్ని నీళ్ళలో లేస్తా, మునిగిందనుకో, తేలుతుందని అంటే మూఢనమ్మకం అవుతుంది. ఇది తేలిందనుకో, లేదు మునగద్దంటే మూఢనమ్మకం అవుతుంది. ఆడు ఏముందో అది చూడటం సత్యమవుతుంది. దానికి భిన్నంగా నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది అసత్యమవుతుంది. అసత్యాన్ని సత్యాన్ని అనుకున్నా సత్యాన్ని అసత్యం అనుకున్నా దాని పేరు మూఢనమ్మకం. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలను వదిలించుకుంటుంది, కానీ నమ్మకాలను వదిలించుకొని అందో. ప్రయోగానికి ముందు అన్ని నమ్మకాలే, ప్రయోగం పూర్తయినాకనే మూఢనమ్మకం బయటపడుతుంది. కాబట్టి ఏవైతే నష్టం కలిగించే నమ్మకాలు ఉన్నాయో, మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని మీరు పరిశీలించుకోండి, ప్రశ్నించుకోండి. అవి నష్టం కలిగిస్తున్నాయని తెలిసి వదిలేసుకోండి, అంతే. అంత సింపుల్గా ఉంటుంది మన అప్రోచ్. ఇప్పుడు దీన్ని వేసామనుకోండి, ఏమైందో చూడండి, తేలింది. చిన్న ప్రయోగం కదా, మీరు విద్యార్థులను ఆకర్షిస్తానికి ఈ ప్రయోగం చేయదు. ఈ ప్రయోగం ఒక చోట చేశాను నేను. ముందే నీళ్ళల్లో పెట్టి ఉంచా ఒక టమాటాని. ఒక అరగంట ఆగి అది మునిగింది. ఏ సూత్రం కింద మునిగింది చెప్పండి?
దీని లోపల ఫ్లూయిడ్ ఉంది లోపల. నీళ్ళ కంటే ఎక్కువ విస్కాసిటీ ఉంటుంది. ఆస్మాసిస్ అనే సూత్రం ప్రకారం బయట నీళ్ళని లాగేస్తుంది. లాగేసి మునిగింది అడుక్కి. నేను ఆ టమాటా తీసి పక్కన పెట్టుకున్నా, ఇంకో టమాటా తెప్పించుకున్నా. మునుగుద్దా తేలుతాను అడిగా. దాదాపు 50-100 మంది ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ ఇది. రకరకాలుగా చెప్తే వేసి చూపిస్తే తేలింది. అది పక్కన పెట్టి పాత టమాటా తీసుకొని ఇది మునుగుద్దా తేలుతాను. అందరూ తేలొద్దు అన్నారు. అది అయితే మునిగింది. ఇది ఎందుకు మునిగింది, అది ఎందుకు తెలియదు. విశ్లేషణ అంటే ఇదే. ప్లీజ్ రిమెంబర్, ఎప్పుడైనా ఒక క్వశ్చన్ దగ్గర ఎండ్ చేయకూడదు, దానికి ఆన్సర్ దగ్గర కూడా ఆగకూడదు. నీ అబ్జర్వేషన్లోంచి విశ్లేషణ స్టార్ట్ కావాలి. అబ్జర్వేషన్లోంచే. ఎందుకని జనం విపరీతంగా మతమెంటపోతున్నారు? ఏమీ తెలియకుండానే కాశ్మీర్ గురించి స్వీట్లు పంచుకుంటున్నారు. కాశ్మీర్ అంటే ఏం తెలియదు వీళ్ళకి. 370 రద్దు కాగానే పండగ చేసుకుంటున్నారు. వాళ్ళందరిని అడిగి చూడండి, కాశ్మీర్ అంటే ఏంటి, దాన్ని 370 అంటే అడగండి, ఎవరికి తెలియదు. తెలియకుండా ఎందుకు పండగలు చేసుకుంటున్నారు? అంత అమాయకత్వం జనం ఎందుకున్నారు? ఎవ్రీథింగ్ నువ్వు విశ్లేషణలోకి వెళ్ళాలి. నువ్వు స్టడీ చేయకుండా నీకు విశ్లేషణ రాదు. ఎన్ని వ్యాసాలు వచ్చినాయో చెప్పలేము కాశ్మీర్ మీద. అటు ఇటు రెండు వైపులా చదవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా నీకు నచ్చినటువంటి వైపు చదవడం ద్వారా నీ విజ్ఞానం పెరగదు. నీకు నచ్చనోడు కూడా ఏం మాట్లాడుతుండో నీకు తెలియాలి. రెండు వైపులా చదవాలి. రెండు వైపులా చదివినోడికి ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. అందుకనే ఉదయం విశ్వం చెప్పాడు చూడండి, ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలు వస్తుంటాయి. ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ, ఈనాడు కానీ. ఒక్కసారి ఆ పేజీ, ఆ 4వ పేజీ ఫస్ట్ తిప్పాలి. సాక్షిలో 6వ పేజీ, జ్యోతిలో 4వ పేజీ. నీకు పనికొచ్చే వ్యాసం మీద ముందు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అటు చదవడం ద్వారానే నీకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి. మనకు ఆ రకమైన స్టడీ అనేది మనం లీడర్షిప్లోకి వెళ్ళదలుచుకుంటే మనకు స్టడీ చాలా ప్రాణప్రదం. ఇతరులు చెప్పి వినాలి కేర్ఫుల్గా. అందులో కొత్తదనం ఏది ఉందో, కొత్త అంశం ఏముందో దాన్ని ఇమ్మీడియట్గా మనం సొంతం చేసుకోవాలి. మీకు తర్వాత సార్ చెప్తారు కథ, భయం అంటే ఎన్ని రకాలని. ఈ కథను 100 సార్లు 400 సార్లు చెప్పుకుంటాను నేను. వాళ్ళ ఆయన చెప్పాడు, థామస్ చెప్పాడు, ఆయనకి అక్నాలజ్మెంట్ ఇస్తూనే. కొన్ని అద్భుతమైన కథలు అట్లాంటివి ఉంటాయి. వాటిని మనం సొంతం చేసుకోవడమే. దానికే సిగ్గుపడాల్సింది ఏముంది? ఇందాక నేను చెప్పిన భూమి ఎంత కావాలి నేను రాసిన కథ కాదు అది. టాల్స్టాయ్ అని గొప్ప రచయిత రాశాడు. ఆయన రాయలా, నేను మార్చి చెప్పా. ఏమవుతుంది? టాల్స్టాయ్ అడ్డం పట్ట కదా ఎందుకు మార్చినామని, మా నేటివిటీకి సరిపడా నేను మార్చుకున్నా అంట. ఇట్లా ఏమంటే ప్రతిదాన్ని మనం విశ్లేషణ చేయాలి. విద్యార్థులకు సరైన సోర్సు, వాళ్ళు మన మాటలు వింటారు, వాళ్ళు వేగంగా మార్చవచ్చు. టీచర్ల మీద దృష్టి ప్రత్యేకంగా పెట్టండి, వాళ్ళు ఎన్నైనా మార్పులు చేయడానికి వీలవుతుంది. తర్వాత రోగాల బరువు అనే కన్సెప్ట్ 5 నిమిషాలు చెప్పి నేను అప్పుడు చెప్తాను. రోగాల బరువు లేదా డిసీజ్ బర్డెన్ అంటే అర్థం ఏంటంటే, మొత్తం దేశంలో 130 కోట్ల మందికి ఒక ఏడాదిలో ఎన్ని రోగాలు వస్తాయి ఈ లెక్క ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. అంటే 130 కోట్ల మందికి సంవత్సరానికి ఒకసారి జలుబు చేస్తే 130 కోట్ల రోగాలు, 2 సార్లు దగ్గు వస్తే 260 కోట్ల రోగాలు, 100 కోట్ల మందికి ఒకసారి కడుపు నొప్పి వస్తే 100 కోట్ల రోగాలు, 20 కోట్ల మందికి షుగర్ వస్తే 20 కోట్ల రోగాలు, 25 కోట్ల మందికి గుండె జబ్బు వస్తే 25 కోట్ల రోగాలు. అట్లా లెక్కేయాల. ఈ మొత్తం లెక్కేసినాక ఇందులో 100కి 90 అసలు మందులు అక్కర్లేదు, డాక్టర్ అక్కర్లేదు, ఆసుపత్రి అక్కర్లేదు. 100కి 90కి ఏంటి అంటే అవి 1వ గ్రూపు వాటంతటా తగ్గే రోగాలు, వైరస్ జ్వరాలు. మనకు వచ్చే జ్వరాలలో 100కి 70 వైరస్ జ్వరాలు 4 రోజుల్లో తగ్గిపోతాయి మందు అయినా వాడకపోయినా. ఓకే, సింపుల్గా అయ్యే విరేచనాలు, బేదులు, ఈ వైరస్ బేదులు 70. ఇక నీళ్ళు తాగుతా ఉంటే చాలు, నువ్వు మందు ఆడక్కర్లేదు, తగ్గిపోతాయి. తలనొప్పి 99 తలనొప్పులు అటంతటే పోతాయి, నీకు వైద్యమే అక్కర్లేదు. మనకు తెలియదు ఈ వివరాలు. 2వ గ్రూపు అసలు రోగమే కాదు అది, మనం రోగం అనుకుంటాం. డిన్నర్కి వెళ్ళావు, బరిగా తిన్నావు, కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వస్తావు. దానికి ఆన్సర్ ఏంటి? ఒక పూట మానేస్తే అయిపోద్ది. అది కరెక్ట్ ఆన్సర్. అలివిగా దేవుడు తినమను నేను
ఊరికి దొరికింది కదా అని. పెళ్ళిళ్ళకి వెళ్ళి ఎన్ని తింటాం? ఇదే చివరి రోజు అన్నాడు తింటాం, ఇంక మళ్ళీ బతకబోమని. ఎవడు తినమన్నాడంతా? దానికి ఆన్సర్ తిండి మానేట పూట. వీళ్ళు వస్తారు మా దగ్గరికి. మూడో రకమైన రోగాలు. అది రోగమే, వైద్యం చేసినా చేయకపోయినా ఏం మార్పే ఉండదు, అది పెరగదు తరగదు. చర్మం కింద గడ్డలు ఉంటాయి, విన్నారా మీరు? చూసారు ఎప్పుడన్నా? లైపోమా అంటారు. ఉందా మీకు ఏదన్నా గడ్డ చర్మం కింద? అవేం చేయవు, అవి అట్టే ఉంటాయి, మందులన్నా తగ్గవు, నిన్నేం చేయవు. ఇక్కడ చెవియానికి గడ్డలు వస్తాయి, ఇక్కడ వస్తాయి గడ్డలు, గజ్జాల్లో గడ్డలు వస్తాయి, సంకలో వస్తాయి, లింఫ్ నోడ్స్ వస్తాయి, అట్టే ఉంటాయి. ఇది జబ్బే, తగ్గదు పెరగదు, ఏం చేయదు, నిన్ను అట్లే ఉంటుంది చచ్చిపోయేదాకా. ఇక నాలుగో రకం టెన్షన్తో వచ్చే రోగాలు. 40 రోగాలు. టెన్షన్ పెరిగితే రోగం వస్తుంది. వీటిల్లో చర్మం రోగాలు ఉన్నాయి, ఊపిరితిత్తుల రోగాలు ఉన్నాయి, గుండె రోగాలు ఉన్నాయి, క్యాన్సర్లు ఉన్నాయి, షుగర్ దాంతో వస్తుంది, థైరాయిడ్ దాంట్లో వస్తుంది. ఎన్ని టెన్షన్తో వచ్చాయి, బీపీ ఎన్ని టెన్షన్తో వచ్చాయి. ఇప్పుడు టెన్షన్ లేనాడు ఎవడున్నాడు భూమి మీద? ఇప్పుడు మనకుండే టెన్షన్ పెద్దోళ్ళకి ఇదివరకు, అది కాస్త పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ చేశాం కదా, ర్యాంకులు మార్కులు అని పేరు పెట్టి. అందువల్ల మా దగ్గరికి ఇంత ఎత్తుండే పిల్లలు కూడా అమ్మో తలనొప్పి, అమ్మో గుండె నొప్పి, అమ్మో కడుపు నొప్పి అని వస్తారు. ఆడి ముఖం చూస్తేనే మాకు తెలుసు వాడికి ఏ రోగం లేదని, ఏం లేదని తెలుసు. కానీ మేము వదులుతామా? ఇప్పుడు ఈ 4 రకాల రోగాలు మా దగ్గరకు వస్తే ఏం చేస్తాం? నీకు మందులు అక్కర్లేదు, నీకు వైద్యం అక్కర్లేదు, ఇంటికి వెళ్ళిపో అని నేను చెప్పను. అది చెప్తే నువ్వేమనుకుంటావు? దీనికోసమా నీ దగ్గరకు 100 రూపాయలు ఇచ్చేది?